హలో ఆల్ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఆల్మోస్ట్ ఒక 62 మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు. సో వి విల్ లెట్స్ స్టార్ట్ ద సెషన్ భగవాన్ గారు. సో థ్యాంక్ యూ అండి అందరూ జాయిన్ అయినందుకు. నా పేరు వచ్చేసి హేమంత్ కుమార్ ఫ్రమ్ హైదరాబాద్. సో నేను లాస్ట్ 6 months నుంచి వెస్టేజ్ బిజినెస్ని బిల్డ్ చేస్తున్నాను విత్ హెల్ప్ ఆఫ్ అన్వర్ అన్న సపోర్ట్. సో నేను కూడా మీలాగే ఇలా సెషన్కి అటెండ్ అయ్యాను. అండ్ అటెండ్ అయిన తర్వాత ఒక మంచి డెసిజన్ తీసుకొని 6 months బ్యాక్ నేను ఈ వెస్టేజ్ బిజినెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ నా గురించి చెప్పాలంటే నేను హెచ్ఎస్బిసి బ్యాంక్ లో యాజ్ అ సిడిడి అనలిస్ట్ గా జాబ్ చేస్తున్నాను. సో జాబ్ చేసుకుంటూ ఎవ్రీ డే మనకు ఎంతో కొంత ఒక ఫ్రీ టైం అనేది దొరుకుతుంటది. లైక్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour 1.5 hour, ఒక్కొక్కరు మోర్ దెన్ 2 hours. సో నాకు వచ్చేసి మండే టు ఫ్రైడే వర్కింగ్ అండి, అండ్ సాటర్డే సండే నా వీక్ ఆఫ్. సో ఈ ఖాళీ సమయంని వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి చేస్తే మనకు ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో వెస్టీజ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. సో నాకు వెస్టీజ్ లో జాయిన్ అయ్యేటప్పుడు అన్వర్ సార్ నాకు ఏం చెప్పారంటే, ఐ డోంట్ రిక్వైర్ ఈవెన్ 1 రూపీ, ఒక 1 రూపీ కూడా పెట్టుబడి అవసరం లేదు ఈ బిజినెస్ లో. జస్ట్ ఏంటి అంటే ఆ, నీ ఖాళీ సమయం డైలీ 1 hour కావచ్చు, 2 hours కావచ్చు, అది నాకు కావాలి అని అన్నాడు. ఓకే అన్న, నాకు ఎంతో అంత కొంత టైం ఉంటది ఎవ్రీ డే. సో నేనైతే ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉన్నాను ఆ టైం ని అని చెప్పాను. సో టైం ని ఇన్వెస్ట్ చేస్తే మనీ లాగా కన్వర్ట్ చేస్తా అని చెప్పారు అన్వర్ సార్. సో నాకు ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లేదంటున్నారు, టైం ఇన్వెస్ట్ చేయమంటున్నారు. సో నేను చాలా టైం వచ్చేసి యూట్యూబ్ లో కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సో చాలా వేస్ట్ చేస్తుంటాను. ఆ వేస్ట్ టైం ని ఇక్కడ మంచి పనికి పెడదామని ఉద్దేశంతో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ యూ వోంట్ బిలీవ్ అండి, చాలా లర్నింగ్ ఇచ్చారు అన్వర్ సార్ నాకు. అండ్ లాస్ట్ 6 months లో ఐ కెన్ సీ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ మై సెల్ఫ్. అంటే పబ్లిక్ స్పీకింగ్ కానీ, లేదంటే టీమ్ ఇంటరాక్షన్స్ కానీ, సెషన్స్ తీసుకోవడం కానీ, అండ్ అర్నింగ్ విషయంలో కూడా నేను ఫర్దర్ సెషన్ లో నా ఇన్కమ్ అవన్నీ చూపిస్తాను నా జర్నీ. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్ అండి, బ్యూటిఫుల్ లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ అనేది. సో దీనికంటే ముందు నేను ఒక మీకు వీడియో అనేది ప్లే చేస్తాను, ఒక జస్ట్ ఒక 2 minutes వీడియో. ఐ జస్ట్ వాంట్ ఎవ్రీ వన్ టు వాచ్ దిస్ వీడియో అండి. ఆ వీడియో తర్వాత సెషన్ కంటిన్యూ అవుతుంది. సో వాట్ ఈస్ యువర్ ప్లాన్ బి అండి? సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సో ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత, పాండమిక్ వచ్చిన తర్వాత మాక్సిమం బిజినెసెస్ అనేవి షట్ డౌన్ అయిపోయాయి. చిన్న వ్యాపారస్తులు రోడ్ పైన పడ్డారు. అండ్ మాక్సిమం జాబ్స్ లో డౌన్ సోర్సింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే వాళ్ళు శాలరీ ఇచ్చే పొజిషన్ లేక జాబ్స్ నుంచి తీసేయడం జరిగింది. చాలా చాలా చిన్న చిన్న వ్యాపారాలన్నీ కూడా మూసేయాల్సి వచ్చింది. సో ఇలాంటి సమయంలో ఇంట్లో నుంచి బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదు. మొన్నటి వరకు మీరు చూసినట్టయితే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో లాక్డౌన్ ఉంది. ఇంట్లోకి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మనం ఇన్కమ్ ఎర్న్ చేసుకునే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంట్లో నుండి ఒక మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఒక ఫోన్ కానీ, డెస్క్టాప్ కంప్యూటర్ ఉంటే, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే
మనము బిజినెస్ ఏమైనా చేసుకుంటూ అర్నింగ్ తీసుకోవచ్చా, ఇట్లాంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, ద సొల్యూషన్ ఈస్ ఎస్ అండి. 100 years బ్యాక్ నుంచే ఇట్లాంటి ఒక ఇండస్ట్రీ అనేది ఉంది. అది వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో జస్ట్ మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే, లేదంటే ఒక ల్యాప్టాప్, ఒక డెస్క్టాప్ ఉంటే సరిపోతుందండి. మీరు ఇంట్లో నుండే బిజినెస్ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఎవ్రీథింగ్ అనేది నేను మీతోటి డిస్కస్ చేస్తాను. దానికంటే ముందు మీకు ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఎవ్రీ ఇయర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ అండి, లైక్ బీటెక్ కానీ, ఎంబీఏ కానీ, మీకు డిగ్రీ కానీ, ఇంటర్మీడియట్ కానీ, చాలా మంది స్టూడెంట్స్ కాలేజెస్ నుంచి పాస్డ్ అవుట్ అయిపోతున్నారు. బట్ ఇక్కడ మనం చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే జాబ్స్ అనేవి 10,000 జాబ్స్ ఉంటే అక్కడ పాస్ అయ్యే వాళ్ళు 1 lakh ఉన్నారు. సో అదే 1 lakh పీపుల్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 2 lakhs అవుతున్నారు. జాబ్స్ మాత్రం 10,000 ఉంటున్నాయి. సో రాబోయే కాలంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఫ్యూచర్ లో పెరగబోతుంది కానీ తగ్గడం లేదు. సో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే ఉంది. సో ఆ సొల్యూషన్ గురించే నేను ఇప్పుడు మీతోటి ఫర్దర్ గా డిస్కస్ చేయబోతున్నాను. సో దానికంటే ముందు మీ అందరితో నేను డిస్కస్ చేయాలనుకుంటుంది ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి ఇప్పుడే 2020లో రేట్స్ చూసుకుంటే మీకు చాలా పెరిగిపోయాయి. ఒక టూత్ పేస్ట్ కొనాలంటే ఇప్పుడు ప్రెసెంట్ గా మీకు 45 to 50 రూపీస్ మధ్యలో ఉంది. అదే టూత్ పేస్ట్ మీకు 2025 వచ్చేసరికి 155 రూపీస్ అవుతుందంట. సో ఇలా మీరు చూసుకున్న చార్ట్ లో ఏది ఐటమ్ తీసుకున్నా 2025 వరకు ఇలా అవుతుంది అనమాట. ఒక బ్రాండెడ్ షర్ట్ కొనాలంటే 4500 రూపీస్, పెట్రోల్ వచ్చేసి 195 రూపీస్, ఒక మంచి నూనె రిఫైండ్ ఆయిల్ కొనాలంటే 450 రూపీస్, ఒక మసాలా దోశ తినాలంటే 245 రూపీస్ ఉండాలి మీ దగ్గర. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరికైతే సాలరీస్ 12,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి, లేదంటే 30,000 ఉన్నాయి, 25,000 ఉందో, వాళ్ళందరిది కూడా శాలరీ నెక్స్ట్ 5 years లో డబుల్ అయ్యే అవకాశం ఉందా? మీ శాలరీ నెక్స్ట్ 5 years లో డబుల్ అయ్యే అవకాశం ఉందా? లేకపోతే యు ఆర్ లివింగ్ ఏ వెరీ రిస్కీ లైఫ్ అండి. మాక్సిమం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చూద్దాం శాలరీస్ డబుల్ అవుతాయా లేదా అని చెప్పి. సో యాజ్ పర్ నాట్ ఓన్లీ ఇండియా అండి, చాలా ఆల్ ఓవర్ ద వరల్డ్ లో పాండమిక్ వచ్చిన తర్వాత చాలా జీడిపి అనేది తగ్గిపోయింది. అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ లో వచ్చేసి నార్మల్ బిజినెసెస్, జాబ్స్, గవర్నమెంట్ అన్ని కూడా చాలా సఫర్ అవుతున్నాయి ఫైనాన్షియల్ గా. సో ఇక్కడ చూసుకుంటే అనదర్ సర్జికల్ స్ట్రైక్ ఆన్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్. అకార్డింగ్ టు న్యూ వేజ్ రూల్ పాస్డ్ బై మోడీ గవర్నమెంట్, యూ టేక్ హోమ్ శాలరీ మే రిడక్షన్ ఫ్రమ్ April 2021. So the allowance components also can't exceed 50% of the total salary. సో ఇది మాక్సిమం రూమర్ అయి ఉండొచ్చు, లేదంటే నిజమా ఉండొచ్చు. బట్ మాక్సిమం ఇప్పుడున్న పొజిషన్ లో శాలరీ డబుల్ అయ్యే అవకాశం ఉందా అంటే చాలా తక్కువ అని చెప్పాలి. సో అలాంటప్పుడు చూసుకుంటే మనకి ఎవ్రీ పర్సన్ కి, ప్రతి ఒక్క పర్సన్ కి ఏదో ఒక డ్రీమ్ ఉంటుందండి. నాకు వచ్చేసి నా డ్రీమ్ హోమ్ కట్టుకోవాలని చెప్పి. ఆల్రెడీ నాకు ఇల్లు ఉంది, బట్ నాకంటూ ఒక డ్రీమ్ హోమ్ కట్టుకోవాలని నాకు ఒక మంచి కోరిక ఉందన్నమాట. నా డ్రీమ్ ఏంటంటే డ్రీమ్ హోమ్. చాలా మందికి డ్రీమ్ ఏం, స్టూడెంట్స్ అడిగితే సార్ నాకు మంచి బండి కొనాలని ఉంటది. అదే ఒక కొంచెం 30 years తర్వాత వాళ్ళకు ఇల్లు ఉన్న వాళ్ళకి ఏమైతే అంటే కార్ కొనాలని ఉంటది. కార్ తర్వాత ఏమవుతుంది, సొసైటీలో మంచి రెస్పెక్ట్ కావాలని కొంతమందికి ఉంటది. కొంతమందికి ఏంటంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ తిరగాలని ఉంటది. లైక్ సౌదీ అరేబియా కానీ, దుబాయ్ కానీ, యూకే, లండన్, ప్యారిస్, అక్కడ తిరగాలని చాలా ఉంటది, ట్రావెలింగ్ చేయాలని ఉంటది. బట్ చాలా మందికి ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే, నేను ఉన్నా లేకపోయినా నా ఫ్యామిలీకి అంటూ ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, వాళ్ళు రోడ్డు మీద పడొద్దు. అండ్ చాలా మందికి ఏముంటదంటే ఇవన్నీ ఏం లేకపోయినా పర్లేదు, నేను చచ్చేంత వరకు ఏ రోగం లేకుండా, షుగర్, డయాబెటీస్, బీపీ లేకుండా బతకాలి, హెల్దీ లైఫ్ స్టైల్ తో బతకాలి అని ఉంటది. సో ఇవన్నీ ప్రతి ఒక్క పర్సన్ కి ఏదో ఒక డ్రీమ్ ఉంటది కామన్ గా. సో ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఆల్ ఓవర్ ద ప్రపంచంలో మనుషులు ఎన్ని రకాలుగా ఉన్నారంటే 4 types ఉన్నారండి. ఫస్ట్ రకం వచ్చేసి ఎంప్లాయీ. అంటే మన చిన్నప్పుడు మన పేరెంట్స్ ఏం చెప్తారంటే మంచి చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, మంచి మార్కులు తెచ్చుకుంటే ఒక జాబ్ వస్తుంది, జాబ్ వస్తే నీ లైఫ్ సెట్ అవుతుంది అంటారు. అది ప్రైవేట్ జాబ్ లో అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా, మంచి శాలరీ వచ్చి మంచి జాబ్ వస్తే సెట్ అయిపోతుంది అంటారు. సో మీరు మంచి చదువుకున్నారు, ఎస్ యూ హ్యావ్ ఏ జాబ్ వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి, టైం. సో టైం దగ్గరికి వస్తే, మీరు మార్నింగ్ 9 o'clock షిఫ్ట్ ఎక్కితే నైట్ అండ్ ఈవినింగ్ 6 o'clock మీ షిఫ్ట్ అయిపోతుంది, 9 to 6. మధ్యలో 1 hour బ్రేక్ ఉంటుంది. సో దాంతో పాటు మీరు మార్నింగ్ 9 o'clock ఆఫీస్కి వెళ్ళాలంటే ఇంట్లో నుంచి 8 o'clock స్టార్ట్ అవ్వాలి. అదే 6 o'clock మీ ఆఫీస్ అయిపోతే ఇంటికి వెళ్ళే వరకు 7 అవుతుంది. అంటే మార్నింగ్ 8 నుంచి 7 వరకు ఆల్మోస్ట్ మీరు ఆఫీస్ కోసమే స్పెండ్ చేస్తున్నారు, జాబ్ కోసమే. సో మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు మాక్సిమం ఒక ½ to 1 hour టైం దొరుకుతుంది ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి. తర్వాత మీరు పడుకుంటారు, నెక్స్ట్ డే వస్తుంది. అలా అంత వీక్ అంతా చేస్తే 1 day వీక్ ఆఫ్ దొరుకుతుంది. సో మీకు టైం అనేది లేదు, బట్ మనీ ఎస్ ఎంతో కొంత ఉంది. లైక్ ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు శాలరీ వస్తుంది, 20,000 కావచ్చు, 25,000, 30, 40 వచ్చే వాళ్ళకి అందరికి.
సో ఇంకో సెగ్మెంట్ ఏంటంటే నాకు ఇలా నేను ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేదు, నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, సొంతంగా వ్యాపారం పెట్టుకుంటారు. లైక్ కిరాణా షాప్ కావచ్చు, లేదంటే ఒక టిఫిన్ సెంటర్ కావచ్చు. డాక్టర్స్ అయితే ఓన్ గా క్లినిక్ పెట్టుకోవడము, అదే సివిల్ ఇంజనీర్స్ అయితే ఓన్ గా సివిల్ కాంట్రాక్ట్స్ ది ఆఫీస్ పెట్టుకోవడము. సో ఇలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ ఏంటంటే మీకు మీరే ఓనర్ అన్నమాట, యు ఓన్ ఏ జాబ్. సో ఇక్కడ కూడా చూసుకుంటే ఒక డాక్టర్ అనే పర్సన్, డాక్టర్ క్లినిక్కి వెళ్ళి ఆ క్లినిక్ ఓపెన్ చేసి పేషెంట్స్ ని ట్రీట్ చేస్తేనే అతనికి డబ్బులు వస్తాయి. సో అతను కూడా ఏంది, కంపల్సరీ క్లినిక్ లో టైం స్పెండ్ చేస్తేనే అతనికి డబ్బులు వస్తాయి. సో అతను కూడా మనీ ఉంది బట్ టైం లేదు. సో నెక్స్ట్ పర్సన్స్ ఏంటంటే వీళ్ళు ఇన్వెస్టర్స్ అన్నమాట. సో ఇన్వెస్టర్స్ ఏంటంటే ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఒక 1 crore రూపీస్ ఉంది, లేదా 50 lakhs ఉన్నాయి, 20 lakhs ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే మనీ అనేది ఇంట్రెస్ట్ కి ఇస్తారు, లేదంటే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తారు, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఆ షేర్ ప్రైస్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ వీళ్ళ డబ్బులు మీకు వచ్చేస్తాయి. తగ్గింది అనుకోండి, కొంచెం అమౌంట్ తగ్గుతుంది. అలానే రియల్ ఎస్టేట్, ఒక ఫ్లాట్ అనేది వీళ్ళు 10 lakhs కి ఉన్నారు, ఒక 1 month తర్వాత అది 12 lakhs అయింది. సో ఆటోమేటికలీ వాళ్ళు ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్కమ్ 2 lakhs 1 month లో. అంటే వాళ్ళు ఏం చేసింది లేదు, జస్ట్ ఒక ఫ్లాట్ కొని పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళు ఉన్నా లేకపోయినా రియల్ ఎస్టేట్ ప్లాట్ అనేది పెరిగిపోతుంది మనీ. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ దగ్గర టైం ఉంది, మనీ ఉంది. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ వచ్చేసి యాక్టివ్ గా ఉండాలని లేదు అక్కడ, ఆఫీస్కి వెళ్ళాలని లేదు. వాళ్ళు బెడ్ పైన పడుకుని ఉన్న రియల్ ఎస్టేట్ లో ధరలు పెరిగితే ఆటోమేటిక్ వాళ్ళ ఇన్కమ్ పెరిగిపోయినట్టే. సో ఇంకోటి ఏంటి అంటే బిజినెస్. ఇప్పుడు రిలయన్స్ కానీ, డిమార్ట్ కానీ, మెట్రో కానీ, చాలా బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బిజినెస్ అన్నమాట. వీళ్ళ దగ్గర కూడా టైం ఉంటుంది, మనీ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు జియో అనేవారు ఒక జియో సిమ్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఫస్ట్ ఫ్రీ అని చెప్పాడు, చాలా ఆల్ ఓవర్ ద వరల్డ్ లో ఫ్రీ సిమ్మే కదా, మంచి టాక్ టైం వస్తుంది, అన్లిమిటెడ్ డేటా వస్తుంది అని చెప్పి తీసేసుకున్నాం. తీసుకున్న తర్వాత ఒక 3-4 months తర్వాత మెల్లగా 100 రూపీస్ రీఛార్జ్ చేశాడు. 100 రూపీస్ తర్వాత 399 చేశాడు ఇప్పుడు ఆల్మోస్ట్. సో ఒక పర్సన్ జియో రీఛార్జ్ చేసుకున్నాడు 3 months. 3 months తర్వాత అంబానీ వచ్చి కాల్ చేయడు, సార్ మీది 3 months డేటా అయిపోయింది, మొబైల్ ప్యాక్ మీరు వేసుకోండి అని చెప్పి. అతను ఒక సిస్టమ్ క్రియేట్ చేసి వదిలేశాడు. ఆటోమేటిక్ మనం 3 months కాగానే మళ్ళీ డేటా ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా ఏంటంటే అతని దగ్గర కూడా టైం ఉంది, మనీ ఉంది. సో అతను ఒక సిస్టమ్ లో ఇన్వెస్ట్ చేశాడు. ఆ ఇన్వెస్ట్మెంట్ తర్వాత అతనికి ఉన్నా లేకపోయినా టైం ఉంది, మనీ ఉంది. ఆయన ఇప్పుడు యుఎస్ లో ఉన్న, యూకే లో ఉన్న, అక్కడ ఆయన బిజినెసెస్ ఏవి కూడా జీరో అవ్వవు. అతని బిజినెస్ డబుల్ అవుతావు కానీ తక్కువ అవ్వవు అనమాట. సో వీళ్ళ దగ్గర కూడా ఏంటంటే టైం ఉంది, మనీ ఉంది అన్నమాట. సో ఈ హ్యాస్ బోత్. సో ఇలా 4 type ఆఫ్ పీపుల్ ఉంటారండి ఆల్ ఓవర్ ద వరల్డ్. సో మాక్సిమం ఏంటి అంటే లెఫ్ట్ సైడ్ లో ఉంటారన్నమాట. ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోనే మిగిలిపోతాం మాక్సిమం. బట్ మాక్సిమం చాలా 100%లో 95% పీపుల్ ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీగా మిగిలిపోతే జస్ట్ 5% పీపుల్ మాత్రమే ఇన్వెస్టర్, బిజినెస్ ఇన్వెస్టర్ అవుతున్నారు. సో మీకు ఒక డౌట్ వస్తుండొచ్చు, సార్ మా దగ్గర డబ్బులు ఉంటే మీరు చెప్పినట్టే స్టాక్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, లేదంటే బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటుండే మేము కూడా ఒక పెద్ద బిజినెస్ పెడుతుండే, డబ్బులు లేకనే కదా మేము ఒక జాబ్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్నాము అంటారు. ఎస్, కరెక్టే మీరు చెప్పింది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ లో ఏంటంటే మీరు యాక్టివ్ గా ఉంటేనే డబ్బులు వస్తుంది. సపోజ్ ఈ రోజు మీరు జాబ్కి వెళ్ళారు, సో ఈ రోజు మీ శాలరీ కౌంట్ అయింది. రేపు జాబ్కి వెళ్తే రేపు అవుతుంది. సపోజ్ మీరు బైక్ పైన వెళ్తున్నారు, సో బైక్ పైన ఆఫీస్కి వెళ్తున్నారు, ఎవరో వచ్చి మీకు నార్మల్ రాంగ్ సైడ్ లో వచ్చి యాక్సిడెంట్ చేశారు, మీరు స్కిడ్ అయి పడిపోయారు. సో డాక్టర్ అన్నారు, సార్ మీరు నెక్స్ట్ 6 months వరకు బెడ్ రెస్ట్ ఉండాలి, లేదంటే మీకు లైఫ్ లో చాలా ప్రాబ్లం అవుతుంది, నడవలేరు అంటారు. సో కంపల్సరీ యూ హ్యావ్ టు టేక్ రెస్ట్. సో ఆ 6 months వరకు మీరు బెడ్ పైన ఉంటే మీకు శాలరీ వస్తుందా? ఈ క్వశ్చన్ మీకు మీరు వేసుకోండి. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇప్పుడు మీరు వేసుకుంటేనే ఫ్యూచర్ అనేది మీకు సెక్యూర్ గా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఉన్న పలంగా మీ జాబ్ మానేస్తే, ఒకవేళ మీరు ఇన్కమ్ జీరో అయితే, నేను చెప్పబోయే సెషన్ అనేది మీరు కంపల్సరీ ఒక సీరియస్నెస్ తో వినాలి. ఇప్పుడు మీరు జాబ్ మానేసినా నాకేం పర్లేదండి, నాకంటూ మంచి ఇన్కమ్ ఉంది, స్టెబిలిటీ ఉంది, బ్యాకప్ ఉన్న వాళ్ళకు మాత్రం ఈ సెషన్ అంత హెల్ప్ఫుల్ కాదు. బట్ ఎవరికైతే నేను ఉన్న జాబ్ మానేస్తే నా ఫ్యామిలీ రిస్క్ లో ఉంది, నేను అసలు అంటే సర్వైవ్ కాలేను అన్న వాళ్ళకు ఈ సెషన్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ అండి. సో పాసివ్ ఇన్కమ్ రైట్ సైడ్ లో. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఉన్నా లేకపోయినా, యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా డబ్బులు వస్తుంది. సో ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ నుంచి ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నుంచి రైట్ సైడ్ ఇన్వెస్టర్, బిజినెస్ ఇన్వెస్టర్ గాగా చేయబోతున్నాను నేను ఈ సెషన్ తోటి. మీరు రైట్ సైడ్ కి రావచ్చు ఈ సెషన్ తర్వాత. అది ఎలా అనేది మనం ఇప్పుడు ఈ సెషన్ లో చూసాము. సో నార్మల్ గా రైట్ సైడ్ కి రావాలంటే బిజినెస్ చేయాలి. బిజినెస్ చేస్తే ఆటోమేటిక్ మనీ వస్తుంది, మనీ వస్తే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో బిజినెస్ చేయాలి అంటే నార్మల్ చూసాం ట్రెడిషనల్ బిజినెస్ లో ఎంత రిస్క్ ఉంటుందో. సో ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే నార్మల్ చిన్న ఒక టిఫిన్ సెంటర్ పెట్టాలన్నా, ఒక కిరాణా షాప్ పెట్టాలన్నా, బట్టల కొట్టు పెట్టాలన్నా ఏమేమి కావాలో చూసాం. సో ఇప్పుడు మీరు ఒక మంచి బట్టల షాప్ పెడదాం అనుకుంటున్నారు.
సో ఇక్కడ ఏం కావాలి, ఫస్ట్ మనకు ఒక 1 lakh to 5 lakhs పెట్టుబడి కావాలి, ఇన్కమ్ క్యాపిటల్ కావాలి. తర్వాత ఒక నాలెడ్జ్ ఐడియా కావాలి, అంటే ఎట్లా పెట్టాలి, ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ని అట్రాక్ట్ చేయాలని చెప్పి మీకు అంటే ఒక ఐడియా కావాలి, మెన్ పెడదామా ఉమెన్ పెడదామా అని. మళ్ళీ ఇందులో ఎక్స్పీరియన్స్ ఉండాలి, అంటే ఎంత స్టాక్ తెస్తే ఎంత రొటేట్ అవుతుంది, ఎలా ప్రాఫిట్స్ వస్తాయి, సాలరీస్ ఎలా డివైడ్ చేయాలి, జిఎస్టీ ఎలా పే చేయాలి, మళ్ళీ ఎవరికన్నా డెలివరీ చేయాలంటే డెలివరీ ఎలా. సో ఎక్స్పీరియన్స్ కావాలి. తర్వాత ఎఫర్ట్స్, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, మీరు టైంకి షాప్ తెరవాలి, బిజినెస్ ని కరెక్ట్ గా మేనేజ్ చేయాలి. అన్ని కరెక్ట్ గా చేస్తే మీకంటూ రిస్క్ ఉంది ఇందులో, అంటే మీరు తెచ్చిన 5 lakhs క్యాపిటల్ అనేది సేఫా లేదా అనేది రిస్క్. ఇంకోటి, మీరు బట్టల షాప్ పెట్టారు, మీకు ఎదురుగానే ఇంకోడు మీకంటే డబుల్ హై స్టైల్లో పెట్టాలి, అంటే చందన బ్రదర్స్ కేఎల్ఎం ఎవరో వచ్చి మీకు కాంపిటీషన్ గా పెట్టారు, ఆ కాంపిటీషన్ ఎలా తట్టుకుంటారు. సో ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే ఇన్ని హెడేక్స్ ఉంటాయి అనమాట. అందుకోసమే చాలా మటుకు పీపుల్ ఏంటంటే బిజినెస్ పెట్టాలంటే చాలా చాలా ఆలోచిస్తారనమాట. సో ఇక్కడ మనము చూసాము. సో ఇతను వచ్చేసి రాబోటిక్ కియోసాకి అండి, చాలా ఫేమస్ రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ ఆథర్. సో ఇతను ఏం చెప్తున్నాడో చూసాం, దీనికి సొల్యూషన్ ఏముందో చెప్తుండో చూసాం. సో అతను వచ్చేసి రాబర్టిక్ కియోసాకి అండి. హీఈస్ ఆథర్ ఆఫ్ రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ అనే బుక్ అన్నమాట, చాలా ఫేమస్. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ పైన అతను బుక్ రాశాడు, అండ్ ఇట్ ఈస్ ద #1 సెల్లింగ్ బుక్ టిల్ డేట్ అండి. ఇప్పుడు కూడా చాలా మంది ఆ బుక్ ని బై చేస్తారు. అండ్ 21వ శతాబ్దపు వ్యాపారం అని చెప్పి 21st సెంచరీ బిజినెస్ అని చెప్పి ఇంకో బుక్ రాశాడు, అది కూడా చాలా ఫేమస్. సో రాబర్టిక్ కియోసాకి ఏం చెప్తున్నాడు అంటే, ఈ కాలంలో ఏదైనా బిజినెస్ 5 years వరకు రన్ అవుతే ఇట్ విల్ బి సక్సెస్ఫుల్, తర్వాత కూడా రన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అంత క్రిటికల్ స్టేజెస్ లో ఉన్నాం బిజినెసెస్ అనేవి ఇప్పుడున్న జనరేషన్ లో. ఒక బిజినెస్ పెట్టాలంటే మనకు చాలా ఉంటది, బట్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఇండస్ట్రీ ఏంది అంటే ఎవ్రీథింగ్ ఇస్ రెడీమేడ్ అండి. ఒక కంపెనీ మీకు ప్రోడక్ట్ ఇస్తుంది, జిఎస్టీ వాళ్ళే కట్టుకుంటారు, వాళ్ళు సాలరీస్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ కి వాళ్ళే పే చేసుకుంటారు.
ఎవ్రీథింగ్ ఈజ్ రెడీమేడ్, ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్. జస్ట్ మీరు ఏంటంటే ఒక ప్రోడక్ట్ ని మూవ్ చేస్తే మీ ఇన్కమ్ మీకు రెడీ ఉంటుంది. అంటే ఒక బిజినెస్ లో ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అన్ని బెనిఫిట్స్ మీకు వస్తాయి. బట్ పెట్టుబడి, ఎంప్లాయీస్, జిఎస్టి, డెలివరీ అవన్నీ హెడేక్స్ మీకు ఏవి ఉండనమాట. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ బిజినెస్, 21st సెంచరీ బిజినెస్ అంటారు. సో నేను ఈ బిజినెస్ ని నమ్మలేదండి స్టార్టింగ్ లో. చాలా మటుకు ఏంటంటే ఇది చైన్ మార్కెటింగ్ బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా హెడేక్ ఉంటుంది, చాలా రిస్కీ, జైల్లో వేస్తారు, అది అని చాలా ఉంటది. బట్ నేను ఏపీజే అబ్దుల్ కలాం కి చాలా పెద్ద ఫ్యాన్ అండి, చాలా పెద్ద ఫాలోవర్. సో ఈ పిక్ చూసిన తర్వాత చాలా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాను. సో అబ్దుల్ కలాం సార్ ఏం చెప్తున్నారంటే, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st సెంచరీ విచ్ మస్ట్ బి జాయిన్ బై ఎవ్రీ యంగ్ మ్యాన్ అండ్ ఉమెన్ గ్లోబలీ. అదర్వైజ్ యూ కెన్ నెవర్ గెట్ ద బెస్ట్ ఆఫ్ యువర్ యూత్ ఏజ్. అంటే ఎవరైతే 18 years నుంచి 35 years వరకు ఉన్నారో యూత్, వాళ్ళంతా కూడా నెట్వర్క్ మార్కెటింగ్ చేయమంటున్నారు. చేస్తే ఏమవుతుందంటే ద బెస్ట్ ఆఫ్ యువర్ యూత్, అంటే మీ యూత్ లో మీరు ఏమేమి చేయగలుగుతారో అవన్నీ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ లో చేస్తే మీ లైఫ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అబ్దుల్ కలాం సార్ చెప్తున్నారు. సో చాలా మటుకు ఇండియాలో ఏమైపోతుందంటే కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ వచ్చి, ఫ్రాడ్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ని కొంచెం బ్లేమ్ చేసి వెళ్ళిపోయాయి. దానివల్ల జెన్యున్ గా ఉండే కంపెనీస్ కూడా బ్లేమ్ అవుతున్నాయి. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ అండి. సో ఎవరో ఒక్క వ్యక్తి తప్పు చేస్తే అందరినీ బ్లేమ్ చేయడం ఎలా తప్పో, ఇది కూడా అంతే. ఒక్క నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ తప్పు చేస్తే అందరినీ బ్లేమ్ చేయడం తప్పు. బట్ మనది ఆ, ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనేది మీకు, నాకు, అందరికీ ఎలా హెల్ప్ఫుల్ అవుతుందో నెక్స్ట్ ఫర్దర్ గా మనం సెషన్ చూసాం. బట్ ఈ ఒక్క స్లైడ్ వల్ల నేను చాలా మోటివేట్ అయ్యి, ఇన్స్పైర్ అయ్యి చాలా యాక్టివ్ గా ఈ బిజినెస్ ని టేకప్ చేయడం జరిగింది. అందుకోసం మీకోసం షేర్ చేస్తున్నాను. సో దాంతో పాటు చాలా మటుకు వరల్డ్ లో పెద్ద పెద్ద బిగ్ షాట్స్ లైక్ డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్ యుఎస్, లెస్ బ్రౌన్ మోటివేషనల్ స్పీకర్ అండ్ టీవీ పర్సనాలిటీ, అండ్ బిల్ గేట్స్ ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్, వీళ్ళంతా ఏం చెప్తున్నారో చూసాం. సో డొనాల్డ్ ట్రంప్ ని ఒక క్వశ్చన్ వేయడం జరిగింది, సార్ మీరు ఎన్నో కోట్ల ఆస్తుంది, మీరు పెద్ద మల్టీ బిలియనర్ గారు సార్, మొత్తం మీ ఆస్తి అంతా జీరో అయిపోతే మళ్ళీ మీరు ఏ బిజినెస్ అనేది చూస్ చేసుకుంటారు, మళ్ళీ మీరు ఎన్ని కోట్లు సంపాదించుకోవడానికంటే అతను ఒక చిరునవ్వుతో ఏం చెప్పాడంటే, ఐ వుడ్ గెట్ ఇన్ టు నెట్వర్క్ మార్కెటింగ్ అని అన్నాడు. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ నేను ఇది చేస్తాను అని అన్నాడు. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఆయనకు తెలుసు జస్ట్ ఒక 1 year 2 years 3 years లో కష్టపడితే అన్ని కోట్లు సంపాదించుకునే ఇండస్ట్రీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో ఏదైతే ఉంది అంటే అది నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే. సో ఇతను లెస్ బ్రౌన్ ఏం చెప్తున్నాడు అంటే, సో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయండి, మెడికల్ ఇండస్ట్రీ ఉంది, ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీ ఉంది, యూట్యూబ్ ఇండస్ట్రీ ఉంది, చాలా ఇలా ఎన్నో ఇండస్ట్రీస్ ఉంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ నుండే కొన్ని వేల కోట్ల, వేల లక్షల మంది బిలియనర్స్ వస్తున్నారంట. ఇప్పుడు యూట్యూబ్ నుంచి చూసుకుంటే మీరు ఒక వేలలో లెక్క పెట్టవచ్చు బిలియనర్స్ ని, ఎవరైతే యూట్యూబ్ వీడియోస్ చేసి వాళ్ళు ఫేమస్ అయ్యి డబ్బులు సంపాదించిన వాళ్ళు. అదే మీరు ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ వెళ్తే కూడా లెక్క పెట్టవచ్చు. బట్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఇండస్ట్రీలో వరల్డ్ వైడ్ లో కొన్ని వేల లక్షల మంది బిలియనర్స్ వచ్చారనమాట. సో ఈవెన్ బిల్ గేట్స్ ని కూడా అది సేమ్ క్వశ్చన్ అడిగారు, సార్ మీది కూడా బిజినెస్ మొత్తం ఏకదమ్ జీరో అయిపోతే మీరు ఏ బిజినెస్ చూస్ చేసుకుంటారంటే ఆయన కూడా సేమ్ నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పారు. సో అంత బ్యూటిఫుల్, అంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అన్నమాట నెట్వర్క్ మార్కెటింగ్ అనేది. సో అందుకోసమే నేను చేశాను. సో మీ అందరికీ ఆల్రెడీ డౌట్ వచ్చిండొచ్చు, ఇతను ఏదో నెట్వర్క్ మార్కెటింగ్ అంటున్నాడు, సో ఏదో మనకు డబ్బులు కట్టించేటట్టున్నాడు, సో ఏదో ఉన్నట్టుంది ఫిట్టింగ్ అనుకుంటారు. సో అదా ఏం లేదండి. స్టార్ట్ వేర్ యు ఆర్, యూజ్ వాట్ యు హ్యావ్, డూ వాట్ యు కెన్. స్టార్ట్ వేర్ యు ఆర్ అంటే మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచే స్టార్ట్ చేయండి. మీ దగ్గర ఏదైతే ఉన్నదో దాన్నే యూజ్ చేసుకోండి, అండ్ ఏదైతే చేయగలుగుతారో అదే చేయండి. సో అదేందో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఎక్కడి నుంచి అయితే ఉన్నారో అక్కడ నుంచే బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్పాను. మీరు ఇప్పుడు ఎక్కడైతే సెషన్ ఉండి వింటున్నారో అదే ప్లేస్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అదే ప్లేస్ నుంచి బిజినెస్ అనేది మీరు రాకింగ్ కూడా చేయొచ్చు. ఎలా అనేది చూసాం. సో నార్మల్ గా ప్రతి మనిషి డే టు డే లో మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఏమేమి యూజ్ చేస్తాడో చూద్దాం. మార్నింగ్ లేవగానే 99% పీపుల్ అనే వాళ్ళు బ్రష్ చేస్తారు, నేను కూడా చేస్తాను. సో ఒక బ్రష్ చేయాలంటే టూత్ పేస్ట్ కావాలి, తర్వాత టూత్ బ్రష్ కావాలి, మౌత్ వాష్ కావాలి. ఇది అయిపోయిన తర్వాత వి విల్ గో ఫర్ బాత్, స్నానం చేస్తాం. సో అక్కడ మనకు సబ్బు కావాలి, షాంపూ కావాలి, కండిషనర్ కావాలి. తర్వాత మనకు వచ్చేసి రెడీ అవుతాం. సో మనకు ఒక డియోడ్రెంట్ కావాలి, బాడీ టాల్ కావాలి. సో తర్వాత మనం ఇంట్లో వంటింట్లోకి ఏం కావాలి, ఒక కుకింగ్ ఆయిల్ కావాలి. తర్వాత మనం ఆఫీస్కి వెళ్తాం, ఆఫీస్ లో ఏం చేస్తాం, లంచ్ చేస్తాం, ఈవినింగ్ వచ్చేసి టీ తాగుతాం, టీ ఆర్ కాఫీ. తర్వాత మనం
ఇంట్లో చూసుకుంటే వీకెండ్స్ లో కానీ డైలీ కానీ యూజ్ అయ్యే ఐటమ్స్ వచ్చేసి డిష్ వాషర్ కానీ, డిటర్జెంట్ పౌడర్ కానీ, సో ఇంట్లో పెట్టే మస్కిటో కాయిల్స్ కానీ, సో ఇలా ఎవ్రీడే డే టు డే ఐటమ్స్ ఇవన్నీ, రైట్? ఇవన్నీ కూడా మీ లైఫ్ లో కూడా యూజ్ చేసే ఐటమ్సే కదా, రైట్? సో నార్మల్ గా ఈ డే టు డే ఐటమ్స్ ఇప్పుడైతే ఏవైతే నేను మీకు చెప్పానో అవన్నీ మీరు ఎక్కడ షాపింగ్ చేస్తుంటారు? రైట్, మాక్సిమం పీపుల్ చెప్పినట్టు డిమార్ట్కి వెళ్తున్నారు ఈ కాలంలో. అండ్ ఇంకో కొంతమంది సెగ్మెంట్ సిటీలో బిగ్ బజార్కి వెళ్తారు, రిలయన్స్ స్మార్ట్కి వెళ్తారు. రైట్ రైట్ రైట్, మీరు చెప్పింది అందరు కరెక్టే అండి. డిమార్ట్, బిగ్ బజార్, రిలయన్స్ స్మార్ట్, ఎస్, వెరీ వెరీ ఫేమస్ ఇన్ ఇండియా. సో ఇక్కడ మీకు ఏమొస్తుంది అంటే, ఎస్ సార్ ఇక్కడ మాకు మంచి ప్రోడక్ట్స్ వస్తాయి అండ్ మంచి డిస్కౌంట్స్ వస్తాయి సార్ అంటారు. అందుకే మేము ఇక్కడ కొంటాం సార్, చాలా మంచి డిస్కౌంట్లు వస్తాయి, మంచి ప్రోడక్ట్స్ కూడా బాగుంటాయి అంటారు. రైట్. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఇది ఏవైతే ఉందో డిమార్ట్ కూడా ఒక షాపే అండి, బిగ్ బజార్ కూడా ఒక షాపే, రిలయన్స్ స్మార్ట్ కూడా ఒక షాపే. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ కాకుండా షాప్ చేంజ్ చేయమంటున్నాను మీ లైఫ్ చేంజ్ అవ్వడానికి. ఆ షాప్ పేరు వచ్చేసి వెస్టీజ్. ఎస్ అండి, మీరు విన్నది కరెక్టే. వెస్టీజ్ వచ్చేసి ఒక ఇండియన్ కంపెనీ, ఇది ఒక షాప్ అన్నమాట. ఈ షాప్ లో చేంజ్ చేస్తే మీకు ఏమేమి వస్తాయి అంటే, ప్రోడక్ట్స్ వస్తాయి. డిమార్ట్, బిగ్ బజార్, రిలయన్స్ స్మార్ట్ లో వచ్చినట్టు ఇక్కడ కూడా మీకు ప్రోడక్ట్స్ వస్తాయి. డిమార్ట్, బిగ్ బజార్, రిలయన్స్ స్మార్ట్ లో వచ్చినట్టు ఇక్కడ కూడా డిస్కౌంట్స్ వస్తాయి. బట్ డిమార్ట్, బిగ్ బజార్, రిలయన్స్ స్మార్ట్ లో లేనిది ఇక్కడ ఉన్నది ఏంటి అంటే ఇన్కమ్ ప్లస్ లైఫ్ స్టైల్. ఈ ఇన్కమ్ ప్లస్ లైఫ్ స్టైల్ కోసమే మీరు షాప్ చేంజ్ అవ్వాలి. మీ లైఫ్ చేంజ్ అవ్వాలి అనుకుంటే ఇన్కమ్ ప్లస్ లైఫ్ స్టైల్. ఇంతకు ముందుకు మీకు చెప్పినట్టు నేను ఏదైతే ఉందో, రైట్ సైడ్ బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పి, లెఫ్ట్ సైడ్ ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ నుంచి బిజినెస్ రావాలి, ఒక బిజినెస్ ఓనర్ కావాలి అనుకుంటే మీరు వెస్టీజ్ అనే షాప్ చేంజ్ చేసుకోవాలి అనమాట. ఇన్కమ్ ప్లస్ లైఫ్ స్టైల్ అది ఎలా వస్తుంది? మీరు లెఫ్ట్ సైడ్ సెల్ఫ్ ఎంప్లాయీ నుంచి రైట్ సైడ్ బిజినెస్ ఇన్వెస్టర్ కి ఎలా వెళ్తారు, అదే ఈ రోజు టాపిక్. సో వెస్టీజ్ అనేది ఒక ఇండియన్ కంపెనీ అండి. ఇట్ ఇస్ స్టార్టెడ్ ఇన్ 2004. 2004 లో ఒక ఇండియన్ కంపెనీ. ముగ్గురు, 3 గ్రేట్ జెంటిల్మెన్, రైట్ సైడ్ పిక్ లో మీకు కనిపిస్తున్నట్టు మధ్యలో కూర్చున్న పర్సన్ సిఈ ఆఫ్ వెస్టీజ్, ఈజ్ నేమ్ ఇస్ గౌతమ్ బాలి. అండ్ రైట్ సైడ్ లో ఉన్నది మిస్టర్ కన్వర్ బీర్ సింగ్, లెఫ్ట్ సైడ్ లో ఉన్నది మిస్టర్ దీపక్ సూద్. సో ఈ ముగ్గురు కలిసి 2004 లో ఈ వెస్టీజ్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ డిసెంబర్ లో ఉన్నాం 2020, 16 ఇయర్స్ కంప్లీట్ అయిందండి కంపెనీ స్టార్ట్ చేసి. అండ్ 2021 లో వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఈవెన్ 17 ఇయర్స్ అనమాట. ఇలా డే బై డే స్ప్రెడ్ అవుతూనే ఉంది వెస్టీజ్ అనేది. సో కంపెనీ ప్రొఫైల్ గురించి చెప్పాలనుకుంటే #1 ర్యాంక్ ఇన్ ఇండియా అండి, డైరెక్ట్ సెల్లింగ్ లో ఇండియాలో. అండ్ మోర్ దెన్ 2 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు 63 మంది మనం సెషన్కి వచ్చాం కదా, ఇలా మన సెషన్ లో విని జాయిన్ అయిన వాళ్ళు 2 కోట్ల మంది ఆల్ ఓవర్ ఇండియా. అండ్ ఇప్పుడు డిమార్ట్, బిగ్ బజార్, రిలయన్స్ స్మార్ట్ చెప్పాను కదా, అవి ఎలా అయితే స్టోర్స్ ఉన్నాయో, మనకు వెస్టీజ్ వి ఆల్ ఓవర్ ఇండియాలో 4000 స్టోర్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ మన దగ్గర వెస్టీజ్ లో 350+ ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్. నాట్ ఓన్లీ ఇండియా అండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా థైలాండ్ లో ఉన్నా, అంటే బ్యాంకాక్ వెళ్తుంటారు కదా ఎవ్రీ ఇయర్ ఎవరో, సో అలా థైలాండ్ మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా, బహ్రెయిన్ లో ఉన్నా, బంగ్లాదేశ్ లో మీ ఫ్రెండ్స్ ఉన్నా, నేపాల్, సౌదీ అరేబియా, యుఏఈ, ఓమాన్, ఘానా ఎక్సెట్రా, ఇవన్నీ ప్లేసెస్ లో కూడా మన వెస్టీజ్ అనే కంపెనీ ఉంది అనమాట. ఫస్ట్ టైం ఒక ఇండియన్ కంపెనీ అవుట్ ఆఫ్ ద కంట్రీ పోయి బిజినెస్ చేస్తుంది. ఎప్పుడు కూడా ఒక ఫారెన్ కంపెనీ వచ్చి, ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనని రూల్ చేసినట్టు ఏదో ఒక ఫారెన్ కంపెనీ రావడం, వాళ్ళు ఇక్కడ మనని రూల్ చేయడం. బట్ ఫస్ట్ టైం ఒక ఇండియన్ కంపెనీ మన ఇండియాలో స్ప్రెడ్ అయ్యి బయట కూడా స్ప్రెడ్ అవుతుంది. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్ అండి. సో మీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న కంట్రీస్ లో ఎవరు ఉన్నా కూడా మీరు వాళ్ళతో బిజినెస్ చేయొచ్చు అనమాట. అది ఎలా ఉన్నా మీకు ఫర్దర్ గా చెప్తాను. సో దిస్ ఈస్ ద బెస్ట్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ అండి. సో వెస్టీజ్ అనే కంపెనీ ఎంత స్టాండర్డ్స్ ఉన్న కంపెనీ అంటే, మీరు గూగుల్లో వెళ్ళి సెషన్ తర్వాత చెక్ చేయండి, టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ అని కొట్టండి, వెస్టీజ్ మీకు 30th ర్యాంక్ లో వస్తుంది. ఇది రీసెంట్ గా పబ్లిష్ అయిన ర్యాంకింగ్స్ అండి. వీఆర్ ఇన్ టాప్ 30 అండి. అంటే టాప్ 100 లిస్ట్ తీస్తే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ వి మనది 30th ర్యాంక్ లో వచ్చింది. అంటే అంత స్టాండర్డ్ ఉన్న కంపెనీ చూస్ చేసుకున్నాను నేను. అందుకే మీకు కూడా ఈ కంపెనీ గురించి షేర్ చేస్తున్నాం అనమాట ఈరోజు. సో ఈ కంపెనీలో ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయని చెప్పినా, మీకు చాలా 350+ ప్రోడక్ట్స్ ఉంటాయని చెప్పాను. సో ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి హెల్త్ అండి. ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. సో అందుకే వెస్టీజ్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా కూడా హెల్త్ కోసం ఇస్తుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే హార్ట్ రిలేటెడ్, ఈ కాలంలో చూసుకుంటే ఈవెన్ 26 ఇయర్స్ ఏజ్ వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. రీసెంట్ గా మీరు చూసుకుంటే హీరో అర్జున్ ఉన్నాడు, మీకు తమిళ్ హీరో అర్జున్, చాలా తెలుగు మూవీస్ లో ఉన్నాడు. అతను మేనల్లుడు చిరంజీవి సర్జా. సో అతని ఏజ్ జస్ట్ 30 ఇయర్స్ అండి.
అతను కూడా ఒక హీరో, రీసెంట్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. సో హార్ట్ అటాక్స్ చాలా పెరిగిపోతున్నాయి. సో మన దగ్గర హార్ట్ కి రిలేటెడ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఉందండి. మీకు ఎటువంటి హార్ట్ లో బ్లాకేజెస్ ఉన్నా, హార్ట్ స్ట్రోక్స్ ఉన్నా, సో ఎవ్రీ ప్రోడక్ట్, కొలెస్ట్రాల్ రిలేటెడ్. అండ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డయాబెటీస్ కి క్యాపిటల్, రాజధానులుగా మారిపోయాయి. సో షుగర్ వ్యాధి చాలా చాలా పెరిగిపోతుంది ఎవ్రీ డే. సో దానికోసం షుగర్ కి రిలేటెడ్ ఎవ్రీ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. 400 అంటే షుగర్ మీది ఫాస్టింగ్ షుగర్ అండ్ తర్వాత తిన్న తర్వాత షుగర్ 400 ఉన్న తర్వాత కూడా మన ప్రోడక్ట్స్ రెగ్యులర్ గా వాడితే వాళ్ళు నార్మల్ లెవెల్స్ కి వచ్చేసారు. అండ్ మోకాళ్ళ నొప్పులు, ఈ కాలం చూసుకుంటే 35 ఇయర్స్ తర్వాత మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోతున్నాయి. సో మోకాళ్ళ నొప్పుల కోసం కాల్షియం, గ్లూకోజమైన్, కొలాజన్, ఈ 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ ఇమ్యూనిటీ అని చెప్పి లాస్ట్ 1 ఇయర్ నుంచి వింటున్నారు మీరు బికాస్ ఆఫ్ కోవిడ్-19. బట్ మన వెస్టీజ్ లో 16 ఇయర్స్ నుంచే ఇమ్యూనిటీ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. స్పైరులినా కానీ, నోని కానీ, అలోవెరా, ఆమ్లా, ఎవ్రీ ప్రోడక్ట్. అండ్ డీటాక్స్ అండ్ రుజువినేషన్, డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఉన్నాయి, గ్యానోడర్మా ఉంది, కర్కుమిన్ ఉంది. సో డిటాక్సినేషన్ కోసం అన్ని ఉన్నాయి. అండ్ చాలా మటుకు ఈ కాలంలో వెయిట్ గెయిన్ ప్రాబ్లం, వెయిట్ లాస్ ప్రాబ్లం చాలా సఫర్ అవుతున్నారు. సో మన దగ్గర ఫిట్నెస్ అండ్ డైట్ రిలేటెడ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఉంది. అండ్ ఈ కాలంలో పీసీఓడి ప్రాబ్లం చాలా పెరిగిపోతుంది గర్ల్స్ లో అండ్ ఉమెన్స్ లో. సో వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం కానీ, యూరినరీ ప్రాబ్లమ్స్ కానీ, ఎవ్రీ ప్రాబ్లమ్ కి ఉమెన్స్ హెల్త్ లో అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. శాతవారి మ్యాక్స్ కానీ, క్యాన్బరీ కానీ, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో హెల్త్ ఈజ్ వెల్త్ అండి, అందుకే హెల్త్ ప్రోడక్ట్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర. సో మీరు ఇది చెక్ చేయొచ్చు. అండ్ తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ అంటారు. అంటే వ్యవసాయం మన ఎకనామీకి బ్యాక్ బోన్ లాగా, వెన్నుపూస లాగా. సో అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయి. ఒక రైతుకి మనం ఏమైనా సాయం చేయగలుగుతాం అంటే, మహర్షి మూవీ తర్వాత పండించేవాడు తగ్గిపోతున్నాడు, తినేవాడు పెరిగిపోతున్నాడు. సో ఏంటంటే ప్రతిది కూడా కల్తీ అయిపోతుంది. సో మన దగ్గర అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్యూర్ ఆర్గానిక్ ఉంటాయండి, ఎటువంటి కెమికల్స్ లేకుండా. ప్యూర్ ఆర్గానిక్ అగ్రి ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయి. ఒక రైతు కూడా ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో అసోసియేట్ అయ్యి అతను చేసుకునే పొలం పనులు చేసుకుంటూ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఎర్న్ చేసుకోవచ్చు. సో అంత కంప్లీట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. రిజల్ట్ ఓరియంటెడ్ అండి. మీరు యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి. అగ్రి ప్రొడక్ట్స్, వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ అని కొట్టండి, మీకు వచ్చేస్తుంది. అండ్ హెల్త్ ప్రొడక్ట్స్ అండి, అంటే మార్నింగ్ మనకు బ్రేక్ఫాస్ట్ సెరల్స్, కాఫీ, టీ, కుకింగ్ ఆయిల్, ప్రోటీన్ పౌడర్. ఇప్పుడు నార్మల్ గా మనం తీసుకునే రస్నా ఏదైతే ఉందో మన దగ్గర ఇన్విగో ఫ్రెష్ అప్ డ్రింక్ అని ఉంది, ఆలివ్ ఆయిల్ కానీ, ఎవ్రీథింగ్ అండి. హెల్త్ ఫుడ్ అన్ని ఉన్నాయి ఇంట్లో కావాల్సినవి. అండ్ కంప్లీట్ ఓరల్ కేర్ అండి. టూత్ పేస్ట్, వైట్నింగ్ టూత్ పేస్ట్ ఉంది, గ్యానోడర్మా టూత్ పేస్ట్ ఉంది, టూత్ బ్రషెస్ ఉన్నాయి, మౌత్ వాష్ ఉంది. సో ఎవ్రీథింగ్, ఓరల్ కేర్ అన్ని ఉన్నాయి. హెయిర్ కేర్ అండి, ఈ కాలంలో హెయిర్ ఫాల్ ప్రతి పర్సన్ కి స్టార్ట్ అయిపోయింది. సో వైట్ హెయిర్ రావడం, హెయిర్ ఫాల్ అవ్వడం, స్ప్లిట్ ఎండ్స్ అవ్వడము, హెయిర్ గ్రోత్ ఆగిపోవడం. సో కంప్లీట్ హెయిర్ కేర్ అండి. మీరు నమ్ముతారో నమ్మరో, మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయి మన హెయిర్ ఆయిల్, షాంపూస్, హెయిర్ స్పా వల్ల, కండిషనర్స్ వల్ల. యూజ్ చేయండి, మీరు కూడా తెలుస్తుంది. కంప్లీట్ ఫేషియల్ కిట్ అండి, అంటే మీరు ఒక బ్యూటీ పార్లర్ కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఫేషియల్ కేర్ ప్రోడక్ట్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర. అండ్ దాంతో పాటు ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కోవిడ్-19 అండి. కోవిడ్-19 రాకముందు నుంచే మన దగ్గర ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది. బట్ కోవిడ్-19 వచ్చిన తర్వాత మన దగ్గర టర్న్ ఓవర్ అనేది చాలా పెరిగింది. ఎయిర్ ప్యూరిఫైర్ కోసం డిమాండ్ చాలా పెరిగింది. ఈవెన్ కోవిడ్-19 లాంటి ఎయిర్ బోన్ వైరస్ ని కూడా ఈ మన షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ అనేది కిల్ చేసేస్తుంది అనమాట 95%. ఇది ప్రూవెన్ బై ఢిల్లీ ఐఐటి యూనివర్సిటీ అండి. అంటే ప్రూవ్ అయిందనమాట, ఇది అంతా వైరస్ ని కూడా ఎయిర్ లోనే కిల్ చేస్తుంది ఎయిర్ ప్యూరిఫైర్ అని చెప్పి. చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు. అండ్ కంప్లీట్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయి. కిడ్నీలో స్టోన్ ఉన్నా కూడా, లివర్ ప్రాబ్లం ఉన్నా, మీకు వచ్చేసి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా, పింపుల్స్ ఉన్న ఫేస్ పైన, ఎవ్రీథింగ్ ఐస్ అంతే ప్రొడక్ట్స్ లో ఉన్నాయి. అండ్ కంప్లీట్ మెన్స్ అండి, ట్రూ మెన్ అనే ఒక బ్రాండ్ ఉంది. ఈ ట్రూ మెన్ బ్రాండ్ వాళ్ళు మనకు సోప్, డియోడ్రెంట్, ఫేస్ వాష్, షేవింగ్ క్రీమ్, ఈ అన్ని ప్రొడక్ట్స్ మనకు ఓన్లీ స్పెషల్లీ ఫర్ ట్రూ మెన్ అన్నమాట బ్రాండ్ ఉంది. అండ్ బాడీ కేర్ అన్ని అండి, సోప్స్ కానీ, మీకు వచ్చేసి ఇప్పుడు వింటర్ సీజన్ లో హ్యాండ్ అండ్ బాడీ లోషన్ కానీ, మీకు బాడీ వాష్ కానీ, హ్యాండ్ వాష్ కానీ, ఇప్పుడు మనకు మూవ్ క్రీమ్ రాసుకుంటాం కదా, సో మన దగ్గర వెస్కేర్ క్రీమ్ అండి, ఎక్సలెంట్ ఉంటుంది బాడీ పెయిన్స్ కోసం. అండ్ పాకెట్ పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్, బాడీ టాల్కమ్ పౌడర్స్, ఎవ్రీథింగ్ అండి. అండ్ స్కిన్ ఫార్ములా 9 అనేది ఒక ఇంటర్నేషనల్ రేంజ్ అండి. సో మీ లేడీస్ కి చాలా మటుకు ఫేస్ పైన బ్లెమిషెస్ ఉన్నా, కొంచెం యాక్నీ ప్రాబ్లం వల్ల మచ్చలు ఉన్నా కూడా, ఎవ్రీథింగ్ స్కిన్ ఫార్ములా 9 ప్రోడక్ట్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ హై వేస్ట్ అంటే ఫ్లోర్ క్లీనర్ కానీ, డిష్ వాషర్ కానీ, టాయిలెట్ క్లీనర్ కానీ, సర్ఫ్ కానీ, గ్లాస్ క్లీనర్ కానీ. అండ్ మీకు ఇప్పుడు కోవిడ్ వైరస్ లాంటి వైరస్ ఎక్కడ అంటే, మీకు సోఫాలో మీరు వెళ్తున్నప్పుడు కార్స్ లో అక్కడ స్ప్రే చేసుకోవడానికి
స్ప్రే కూడా ఉంది వైరస్ ని కిల్ చేయడానికి. అండ్ లేడీస్ ఫేవరెట్ అండి మిస్ట్రల్ ఆఫ్ మిలాన్ నుంచి అన్ని కాస్మెటిక్స్, లిప్స్టిక్ కానీ, ఐబ్రోస్ కానీ, ఎవ్రీథింగ్ మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని కాస్మెటిక్స్ ఇక్కడ దొరికిపోతాయి. అండ్ లేడీస్ కి కావాల్సిన శానిటరీ నాప్కిన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ నుంచి కాకుండా వాటర్ ప్యూరిఫైర్ కూడా ఉంది, వాటర్ జెగ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో షార్ప్ నుంచి ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. దీంతో పాటు రీసెంట్ గా మన దగ్గర న్యాచురల్ ప్రొడక్ట్స్ లాంచ్ అయ్యాయండి. అంటే ఇంతకు ముందుకు చెప్పాను కదా, ఫేస్ అండ్ హెయిర్ కోసం మనకు చార్కోల్ ఫేస్ మాస్క్ ఉంది, పీల్ ఆఫ్ మాస్క్. అండ్ మన దగ్గర స్క్రబ్బర్స్ ఉన్నాయి, అండ్ హెయిర్ మాస్క్ ఉంది. తర్వాత SPF 90 సన్ స్క్రీన్ ఉంది. అండ్ దాంతో పాటు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా మనం ఎంటర్ అయ్యాం అనమాట. అంటే మీరు బైక్ లో ఇంజన్ ఆయిల్ పోస్తారు కదా, దాంతో పాటు ఈ నానో మ్యాక్ ఎనర్జైజర్ పోస్తే కనుక మీ బైక్ మైలేజ్ అనేది 15% పెరుగుతుంది, బైక్ అండ్ కార్. ఇది ఒక్కసారి మీరు ఇంజన్ ఆయిల్ తో పాటు పోస్తే 30,000 కిలోమీటర్స్ వరకు ఈ నానో ఎనర్జైజర్ అనేది మీకు దీని వ్యాలిడిటీ ఉంటుంది. సో 30,000 కిలోమీటర్స్ తర్వాత మీకు మళ్ళీ వేయాల్సి ఉంటుంది. సో ఇది ఏంటంటే మీ బైక్ పికప్ ని పెంచుతుంది, మీ బైక్ లో ఇంజన్ ని కొత్తగా చేస్తుంది. అండ్ మీకు వచ్చేసి BS4 ఇంజన్ నుంచి BS6 ఇంజన్ కి కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే పొల్యూషన్ కూడా చాలా తక్కువ రిలీజ్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ కి చాలా హెల్ప్ఫుల్ అనమాట. సో ఎకో ఫ్రెండ్లీ, ఎకనామికల్ టు కాస్ట్ ఓన్లీ 5 పైసా పర్ కిలోమీటర్ అనమాట. 5 పైసలు ఖర్చు అవుతుంది మీకు. బట్ ఏంది అంటే మీ బైక్ అండ్ కార్ కానీ మీరు చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది కూడా మీరు యూట్యూబ్ అండ్ మీకు ఎవరైతే సెషన్ కి ఇన్వైట్ చేస్తారో వాళ్ళని అడగొచ్చు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పి. సో దాంతో పాటు ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాగా మీకు ఇక్కడ కూడా బెస్ట్ డీల్స్ అనే యాప్ ఉంటుంది. అందులో మీకు మొబైల్ ఫోన్స్ కొనుక్కోవచ్చు. అంటే అన్ని బ్రాండ్స్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అవైలబుల్ ఉంటాయి, హోమ్ అప్లయన్సెస్ ఉంటాయి, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, బ్యాగ్స్ అండ్ బ్యాక్ ప్యాక్స్ ఉంటాయి, మొబైల్ యాక్సెసరీస్, మీకు కావాల్సిన ఫ్యాషన్ యాక్సెసరీస్, క్లాదింగ్, డ్రై ఫ్రూట్స్, ఫుట్వేర్, ట్రావెల్ యాక్సెసరీస్ అన్ని కూడా ఉంటాయి మన దగ్గర. సో మీ అందరికి ఇంతకుముందు చెప్పినట్టు షాప్ చేంజ్ చేసుకోమని చెప్పాను, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్. అదే మీకు డిమార్ట్, మెట్రో, రిలయన్స్ స్మార్ట్ కాకుండా వెస్టీజ్ అనే షాప్ లో చేంజ్ చేసుకుంటే ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి ఇప్పుడు చూసాం. వై టు చేంజ్ షాప్? సో ఇక్కడ చూసుకుంటే రెగ్యులర్ షాప్ లో మీకు డిస్కౌంట్ చూసుకుంటే 5 to 10% ఉందండి డిస్కౌంట్. బట్ వెస్టీజ్ అనే షాప్ లో మీకు 10 to 20% ఉంది. అంటే మీకు అక్కడ ఓన్లీ 10% ఉంటే ఇక్కడ 10 to 20% ఉంది. క్యాష్ బ్యాక్ చూసుకుంటే రెగ్యులర్ షాప్ లో మీకు క్యాష్ బ్యాక్ ఏమీ ఉండదు, జస్ట్ ప్రోడక్ట్ ఇస్తారు, డిస్కౌంట్ ఇస్తారు అంతే, క్యాష్ బ్యాక్ ఏమి ఉండదు. బట్ వెస్టీజ్ అనే షాప్ లో 5 to 11% క్యాష్ బ్యాక్ ఉందండి. అంటే షాప్ ఫర్ 1000 రూపీస్ అండ్ యుల్ గెట్ క్యాష్ బ్యాక్ ఆఫ్ 25 to 35 రూపీస్ అండి. అండ్ ఫ్రీ ప్రోడక్ట్స్ ఓన్లీ ఫెస్టివల్ టైమ్స్ లో మాత్రమే వీళ్ళు ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తారు. అది కూడా ఏంటంటే కూపన్ సిస్టమ్ ఇస్తారు. ఆ కూపన్ తీసుకెళ్లి నెక్స్ట్ టైం మళ్ళీ మీరు షాపింగ్ చేస్తే మీకు ఆ ప్రోడక్ట్ పైన ఆ కూపన్ వ్యాలిడిటీ తోటి డిస్కౌంట్ ఇస్తారనమాట. బట్ వెస్టీజ్ లో అలా ఉండదండి. మీరు 1000 రూపాయలు షాపింగ్ చేస్తే మీకు 100 రూపాయలు ప్రోడక్ట్ ఫీ. 2000 రూపాయలు షాపింగ్ చేస్తే అంటే మీకు నచ్చిన సామాన్ కొనుక్కుంటే 200 రూపాయలు ప్రోడక్ట్ ఫీ. అలా మీరు ఎంతైతే బిల్లింగ్ చేస్తారో అంత వర్త్ ప్రోడక్ట్స్ మీకు ఫ్రీ అనమాట, 10%. ఇది ఎవ్రీ మంత్ ఉంటది, లైఫ్ లాంగ్ ఉంటది. బట్ ఇక్కడ ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడే గ్యారంటీ. ఇప్పుడు మీరు రిలయన్స్ స్మార్ట్ లో వెళ్ళారు, లేదంటే డిమార్ట్ కి వెళ్ళారు, ఒక సోప్ కొనుక్కున్నారు, లేదంటే హెయిర్ ఆయిల్ కొనుక్కున్నారు కొత్తగా ట్రై చేద్దామని చెప్పి, ఇంటికి వచ్చారు, మీకు అది నచ్చడం లేదు, స్మెల్ కానీ దాన్ని హెయిర్ ఫాల్ అవుతుంది దానివల్ల అని. సో అది వెళ్ళి మరి రిటర్న్ ఇస్తే తీసుకుంటారా? రిటర్న్ గ్యారంటీ? దెర్ ఇస్ నో గ్యారంటీ ఇన్ రెగ్యులర్ షాప్. బట్ మన దగ్గర 100% రిటర్న్ అండి 30 days లో. మాకు ఇది నచ్చలేదు అని చెప్పండి, మీకు రిటర్న్ ఇచ్చేస్తారు వాళ్ళు డబ్బులు మీకు. స్పెషల్ ఆఫర్, ఇక్కడ స్పెషల్ ఆఫర్ ఏమీ ఉండదు రెగ్యులర్ షాప్ లో. బట్ రైట్ సైడ్ మీకు చూసుకుంటే వెస్టీజ్ అనే షాప్ లో 2 స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి, లైఫ్ టైం అండి, ఎవ్రీ మంత్ ఉంటుంది. సో ఇది వచ్చేసి 2000 రూపాయల షాపింగ్ మీరు కనుక 4 months కంటిన్యూస్ గా చేస్తే 2000 4 months చేశారనుకోండి, 5th month 1250 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ. మీరు ఎటువంటి బిల్లింగ్ చేయాల్సిన అవసరం లేదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం లేవు. మీకంటూ ఒక వౌచర్ మీ మొబైల్ కి SMS వస్తుంది, ఆ SMS అక్కడ చూపిస్తే 1250 రూపాయల ప్రోడక్ట్ మీకు ఫ్రీగా ఇచ్చేస్తాడు, ఆ స్టోర్ లో కానీ ఆన్లైన్ లో కానీ. ఇంకో ఆఫర్ ఉందండి, అద్భుతమైన ఆఫర్, ఇది నా ఫేవరెట్ ఆఫర్. 3000 రూపాయల షాపింగ్ కనుక మీరు 4 months కంటిన్యూస్ గా చేస్తే 5th month 2500 ప్రోడక్ట్స్ ఫ్రీ అండి. మీకు నచ్చిన సామాన్ తీసుకోవచ్చు. మీకు ఏది వెస్టిజ్ లో మీకు 350+ ప్రోడక్ట్స్ చూపించాను కదా, మీకు నచ్చినవి మీరు తీసుకోవచ్చు. ఇంకోటి, ఈ ఆఫర్ కోసమే నేను వెస్టిజ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రమోట్, షేర్, రికమెండ్, రెఫర్. సపోజ్ ఇప్పుడు వచ్చేసి భగవాన్ సార్ వాళ్ళ ఒక ఫ్రెండ్ బెంగళూరులో ఉంటాడు, బెంగళూరు నుంచి ఆంధ్రాకి అతను పోస్టింగ్ అయింది. సో భగవాన్ సార్ వాళ్ళ ఇంటి పక్కన అతను వచ్చేసి రెంట్కి ఉండడం స్టార్ట్ చేశాడు. సో భగవాన్ సార్కి వచ్చి అలా అడిగాడు, సార్ ఇక్కడ మంచి గ్రాసరీస్ ఎక్కడ దొరుకుతాయి, మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు ఎక్కడ దొరుకుతాయి అంటాడు. సో భగవాన్ సార్ ఏం చేస్తారు, వెస్టీలో జాయిన్ అవ్వకముందు
పలానా కిరాణా షాప్ అండి, అక్కడ కొనండి బాగుంటది, మన సత్యబాబు గారిదే షాప్ అని చెప్పి అక్కడ తీసుకెళ్తారు మీ ఫ్రెండ్ ని. ఏంటి సత్యబాబు గారు బాగున్నారండి? బాగున్నానండి, ఇగో మా ఫ్రెండ్ అండి బెంగళూరు నుంచి వచ్చారు, మీ కొట్టుకు తీసుకొచ్చాను, మా ఫ్రెండ్ మీ కొట్టులో సామాన్ కొనుక్కుంటాడంట అని చెప్తారు. సో అతను మీ ఫ్రెండ్ భగవంత్ సార్ వాళ్ళ ఫ్రెండ్ సామాన్ కొనుక్కున్నాడు, వెళ్ళిపోయాడు. ఎంత బిల్లింగ్ చేశాడంటే ఒక 5000 రూపీస్ బిల్లింగ్ చేశాడు. సో భగవంత్ సార్ వెళ్ళి సత్యబాబు గారిని అడిగారు, సార్ ఎంత బిల్లింగ్ చేశారంటే మా ఫ్రెండ్ 5000 చేశారండి బాబు అంటారు. సార్ మాకు మరి ఏం లేదా, రిఫరెన్స్ ఇచ్చాను కదా మీకు అంటే, ఆయన హ్యాపీగా ఏం చేశాడు, ఒక డైరీ మిల్క్ 10 రూపీస్ చాక్లెట్ భగవంత్ సార్కి ఇచ్చారు. భగవంత్ సార్ ఓకే హ్యాపీ. నెక్స్ట్ మంత్ భగవంత్ సార్ వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ సత్యబాబు గారి షాప్కి వెళ్ళి ఒక 5000 రూపీస్ బిల్లింగ్ చేశారు. బిల్లింగ్ చేస్తే భగవంత్ సార్ మళ్ళీ వెళ్ళారు, వెళ్ళి సార్ మళ్ళీ మా ఫ్రెండ్ చేశాడు కదా ఈ మంత్, ఏం లేదా అంటారు. అరే ఏమ్రా బాబు, ఆల్రెడీ ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చాను కదా ఇంకేంది అంటారు. అయ్యే ఏంది బాబు సార్, మళ్ళీ కొన్నాడు కదా మా ఫ్రెండ్, నా వల్లనే కదా మీకు బిల్లింగ్ అవుతుందంటే, ఏంది పుకట్కా, మీ ఫ్రెండ్ డబ్బులు ఇచ్చే కొనుక్కున్నాడు, నేను కూడా సామాన్లు ఇచ్చేసాను, అంతేగాని నీకెందుకు ఇవ్వాలరా డబ్బులు అంటాడు. సో ఇలా ఉంటది అనమాట, ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను, డోంట్ ఫీల్ అఫెండెడ్ భగవాన్ గారు. సో ఇక్కడ ఏంది అంటే రెఫరల్ ఏమి ఉండదండి, డిమార్ట్ లో కానీ మెట్రోలో కానీ, అక్కడ మీరు ఫ్రెండ్స్ ని రిలేటివ్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ రిఫర్ చేస్తే ఏమి ఉండదు. బట్ ఇక్కడ మీరు ఎవరైనా రిఫరల్ ఇస్తే మీకు వాళ్ళు షాపింగ్ చేసిన ప్రతిసారి లైఫ్ లాంగ్ ఇన్కమ్ వస్తుంది. సో దట్ ఈస్ అ స్పెషల్ బెనిఫిట్ అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే, మీరు నార్మల్ షాప్ లో వెళ్తే ఓన్లీ 2 బెనిఫిట్స్ అండి, డిస్కౌంట్ 5 to 10%, ఫ్రీ ప్రొడక్ట్స్ 5 to 10%, దట్ విత్ కండిషన్స్. బట్ వెస్టీజ్ లో మీకు ఏమీ లేదండి, అన్ని కూడా ట్రాన్స్పరెంట్ ఆఫర్స్ ఉంటాయి, ఎవ్రీ మంత్ ఉంటాయి. ఇక్కడ 5 to 10% ఉంటే 10 to 20% ఉంది, క్యాష్ బ్యాక్ 5 to 11%, ఫ్రీ ప్రొడక్ట్స్ 10%, అండ్ 30 days రిటర్న్ పాలసీ, అండ్ మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అండ్ 1250 రూపాయలు ప్లస్ 2500 డిపెండింగ్ ఆన్ బిల్లింగ్, అండ్ లైఫ్ లాంగ్ రెఫరల్ బోనస్. సో ఇక్కడ మీరు చెప్పినట్టు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మీరు చేసిన బిల్లింగ్ పైన 10% ప్రోడక్ట్ ఫ్రీ అని. సపోజ్ ఇప్పుడు నేను 750 రూపీస్ ప్రోడక్ట్స్ కొనుక్కున్నాను వెస్టీజ్ లో, నాకు ఒక టూత్ పేస్ట్ ఫ్రీ వస్తుంది. సపోజ్ నేను ఒక 1100 రూపీస్ ప్రోడక్ట్స్ కొంటే నాకు 2 సోప్స్ ఫ్రీ వస్తాయి. లేదు 1950 రూపీస్ బిల్లింగ్ చేస్తే నాకు హెయిర్ ఆయిల్ ఫ్రీ. 2650 రూపీస్ నేను బిల్లింగ్ చేస్తే నాకు నైట్ క్రీమ్ ఫ్రీ, ట్యాన్ ప్యాక్ సారీ. సో ఈ ట్యాన్ ప్యాక్ వద్దండి నాకు, అన్ని కూడా నాకు టూత్ పేస్ట్ ఇచ్చేయండి అంటే టూత్ పేస్ట్ ఇచ్చేస్తాడు, అంటే దాని వర్త్ 10%. లేదు సార్ నాకు సోప్స్ ఇచ్చేయమంటే సోప్స్ ఇస్తాడు, లేదు సార్ నాకు హెయిర్ ఆయిల్ ఇవ్వమంటే హెయిర్ ఆయిల్ ఇస్తాడు. సో దాని వర్త్ తగ్గట్టు మీకు ప్రొడక్ట్స్ ఇవ్వమన్నా ఇస్తాడు అనమాట. సో ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటే ఎవ్రీ మంత్ 2వ తారీఖు నుంచి 12వ తారీఖు లోపు మీరు 2000 కానీ లేదా 3000 కానీ 4 నెలలు చేస్తే 5 నెలలు ఫ్రీ అని చెప్పాను కదా, అది ఎవ్రీ మంత్ 2వ తారీఖు నుంచి 12వ తారీఖు లోపు చేయాలి రీపర్చేస్. అదే మీకు ఎవ్రీ మంత్ మీరు చేసిన బిల్లింగ్ పైన 10% ప్రొడక్ట్స్ ఫ్రీ, ఇక్కడ స్లైడ్ లో చూపించినట్టు మీకు కావాలి అనుకుంటే ఎవ్రీ మంత్ 2వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపు మీరు కొన్న బిల్లింగ్ అమౌంట్ పైన మీకు 10% ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి అనమాట. దిస్ ఇస్ ద ఆఫర్స్, అండ్ విచ్ ఇస్ దేర్ ఫర్ లైఫ్ లాంగ్ అనమాట. ఇది కూడా ఆఫర్ అండి, అదే చెప్పాను కదా, 3000 రూపాయల సామాను మీకు నచ్చినాయి అంటే ఒకటేసారి 3000 కొనాలని రూల్ ఏం లేదు. 2 నుంచి 12వ తారీఖు లోపు 1000 అలా, లేదంటే 500 500 500 అలా ఎలా అయినా సరే కానీ 12వ తారీఖు లోపు 3000 రూపాయల సామాన్ కనుక మీరు కొనగలితే అలా 4 నెలలు చేస్తే 5వ నెల ఫ్రీ అనమాట. ఇది దాని పిక్చర్ స్లైడ్. సో దాంతో పాటు అడిషనల్ గా వెస్టీజ్ లో మీకు ఇంకో బెనిఫిట్స్ ఏమొస్తాయంటే, ఎవ్రీ వన్ లక్కీ డ్రా ఆఫర్స్ ఉంటాయి అనమాట. రీసెంట్ గా మా ఫ్రెండ్ బెంగళూరు నుంచి ఒక స్మార్ట్ ఫోన్ గెలుచుకున్నాడు. అంటే మీరు 2500 రూపాయల ప్రోడక్ట్ 2వ తారీఖు నుంచి 7 డిసెంబర్ లోపు ఈ మంత్ ఆఫర్ నడిచింది అనమాట. కొనుక్కుంటే మీరు ఒక లక్కీ డ్రాలో పార్ట్ అవుతారు. ఆ లక్కీ డ్రా కూడా ఆన్లైన్ లో మీ ముంగట్నే మీ ఐడీస్ అన్ని సిస్టమ్ లో ఎంటర్ చేసి రన్ చేస్తారు. ఎవరి పేరు అయితే వస్తుందో అలా లక్కీ డ్రా విన్నర్స్ కి అందరికి సామ్సంగ్ మొబైల్ ఫోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సామ్సంగ్ టీవీస్ ఇచ్చారు లాస్ట్ మంత్. సో అలా ఎవ్రీ మంత్ లక్కీ డ్రాస్ కూడా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెనిఫిట్. సో ఇక్కడ మీరు చూసుకుంటే సార్ వెస్టిజ్ లో ప్రోడక్ట్స్ ఉన్నాయన్నారు, అంతా బాగుంది, ఏంది ఈ ప్రోడక్ట్స్ మేము ఇంటింటికి వెళ్ళి అమ్మాలా అని అంటారు. సో ఇంటింటికి వెళ్ళి అమ్మాల్సిన అవసరం ఏం లేదండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే విరాట్ కోహ్లీ కెప్టెన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. సో ఇక్కడ మీరు చూసుకుంటే విరాట్ కోహ్లీ క్రికెట్ మ్యాచెస్ నుంచి అతనికి వచ్చే ఇన్కమ్ 19 crores మాత్రమే అండి. బట్ యాక్చువల్ అతని ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా అండి? 121 crores ఎండోర్స్మెంట్ నుంచి, అడ్వర్టైజ్మెంట్ నుంచి వస్తుంది అనమాట. ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ సెలబ్రిటీ ఆఫ్ ఇండియా. సో విరాట్ కోహ్లీ తాగే వాటర్ కాస్ట్ ఎంత ఉందో తెలుసా అండి? నార్మల్ గా మీరు గూగుల్ చేయండి, 500 రూపీస్ to 1000 రూపీస్ మధ్యలో ఉంటుంది ఒక్క లీటర్ అతను తాగేది. అతను జస్ట్ ఒక 150 రూపీస్ 200 రూపీస్ వర్త్ బూస్ట్ తాగుతాడు అనుకుంటారా అతని ఎనర్జీ కోసం?
సో అలా ఉంటదన్నమాట. ఫిట్‌నెస్ కోసం ఆయన ఎంత కష్టపడతాడో చూస్తాము. 'బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ' అని యాడ్ రిలీజ్ చేస్తే ఆయనకు ఒక 20,00,00,000 30,00,00,000 అతనికి బూస్ట్ నుంచి వస్తాయి. 'విక్స్ యాక్షన్ 500', కుర్కురే. నేను ఐపీఎల్ మొత్తం చూసాను. ఎక్కడ కూడా విరాట్ కోహ్లీ నాకు ఫ్రీ టైమ్‌లో కుర్కురే తినుకుంటూ లేదా బూస్ట్ తాగుతూ కనిపియలేదు. సో దిస్ ఈస్ హౌ అడ్వర్టైజ్మెంట్ గోస్ అండి. సో మనం అడ్వర్టైజ్మెంట్ చూసి నమ్మి కొనుక్కుంటాం. బట్ యాక్చువల్లీ ఇన్ రియాలిటీ అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళే వాడరు ఆ ప్రొడక్ట్స్. సో అల్టిమేట్లీ ఏంటంటే ఒక బ్రాండ్ ఎండోర్స్ చేస్తే ఇన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ వెస్టీజ్ లో కూడా మీరు ఏం చేస్తారంటే బ్రాండ్ ని ఎండోర్స్ చేస్తారు, వెస్టీజ్ అనే బ్రాండ్ ని. సో ఎలా ఎండోర్స్ చేస్తారంటే ఫస్ట్ మీరు కొనుక్కోవాలండి. కొనుక్కుంటేనే మీకు ప్రోడక్ట్ అనేది ఎలా ఉందో తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాడుకుంటారు. వాడిన తర్వాత ఒక ఫీడ్‌బ్యాక్ అనేది మీకు తెలుస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తారు. తర్వాత మీకు నచ్చితే ఏం చేస్తారు? 'బాహుబలి' మూవీ బావుందండి. ఏం చేస్తారు? "అరే! చాలా బావుందిరా" అంటారు. అదే ఇప్పుడు 'సాహో' మూవీ వచ్చింది. యావరేజ్‌గా ఉందంటే యావరేజ్‌గా ఉందని చెప్పారు. సో అలా ఫీడ్‌బ్యాక్ షేర్ చేయడం వల్ల ఏమైతదంటే ఆ మూవీ హిట్ అన్నా, ఫ్లాప్ అన్నా అవుతది. ఇక్కడ కూడా అంతే. మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి. నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పండి. సో అలా నచ్చింది అని చెప్తే మీకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుందన్నమాట. సో ఆ బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ అవ్వడం వల్ల మీకు ఇన్‌కమ్ వస్తుంది. అది ఇన్‌కమ్ ఎలా వస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. సపోజ్ వచ్చేసి ఇప్పుడు సంతోష్ ఉన్నాడు. సంతోష్ వచ్చేసి వెస్టీజ్‌లో ఒక రూ. 30 ప్రొడక్ట్ కొన్నాడు. అతనికి నచ్చిన ఒక ప్రొడక్ట్ కొన్నాడు. కొంటే సంతోష్‌కి ఏమవుతుందంటే వెస్టీజ్ నుంచి ఒక పాయింట్ అనేది వస్తది. ఒక పీవీ పాయింట్ వాల్యూ అంట. ఒక పాయింట్ వస్తది. అలానే సంతోష్ ఒక రూ. 3,000 సామాను కొన్నాడనుకోండి. అతనికి 100 పాయింట్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే సంతోష్ ఏం చేస్తాడు, నేను సంతోష్‌కి చెప్పాను వెస్టీజ్ గురించి. సంతోష్ ఏం చేస్తాడు, నా మాట విని వెస్టీజ్ అనే స్టోర్‌కెళ్ళాడు మాటేరులో. అతని ఇంటికి కావాల్సిన సామాను రూ. 3,000 సామాను తీసుకున్నాడు. అతనికి 100 పాయింట్స్ వచ్చాయి. సో అతను ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అడిగాడు, "ఎలా ఉన్నాయి ప్రొడక్ట్స్" అంటే, "చాలా బాగున్నాయిరా. బయట ప్రొడక్ట్స్ అంటే మీవి చాలా మంచిగా అనిపిస్తున్నాయి" అని అన్నాడు. సో సంతోష్‌కి కాన్ఫిడెన్స్ వచ్చింది. సంతోష్ ఏం చేశాడు, ఇమ్మీడియేట్‌గా భగవంత్ సార్ దగ్గరికెళ్ళాడు. "సార్ ఇలా వెస్టీజ్ అనే ఒక ఆపర్చునిటీ ఉంది సార్. ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి. మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. మీరు కూడా ట్రై చేయండి" అని చెప్పాడు. భగవంత్ సార్ ఏం చేశారు, "పర్లేదులే ఒక 1 మంత్ ట్రై చేద్దాం" అని చెప్పి భగవంత్ సార్ కూడా ఏం చేశారు, వెస్టీజ్ అనే మాటేరు స్టోర్‌కెళ్లారు. ఎళ్లి అతను కూడా ఒక రూ. 3,000 సామాను కొనుక్కున్నారు. అతనికి 100 పీవీ వచ్చింది. ఇలా 100 పీవీ కొన్నందుకు సంతోష్‌కి ఏం బెనిఫిట్ అయిందో చూద్దాం. సంతోష్‌కి కూడా 100 పాయింట్స్ యాడ్ అయిపోయాయి ఆయన అకౌంట్‌లో. సో భగవంత్ సార్ కూడా ఏం చేస్తారు, మన అతను క్లోజ్ ఫ్రెండ్ అనిల్ గారికి చెప్పారు. అనిల్ గారు కూడా మాటేరు స్టోర్‌కెళ్లారు ఎగ్జాంపుల్. అండ్ అతను కూడా ఒక రూ. 3,000 సామాను కొన్నాడు. అతనికి 100 పాయింట్స్ వచ్చాయి. 100 పాయింట్స్ వస్తే ఇక్కడ ఏం అయింది, సంతోష్‌కి భగవాన్‌కి 100 పాయింట్స్ వచ్చాయి. సంతోష్‌కి కూడా 100 పాయింట్స్ వచ్చాయి. సో అల్టిమేట్‌లీ ఇలా రెఫరల్ చేసుకుంటూ పోతే మీకు పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయన్నమాట. యాడ్ అవుతూ మీకు ఇన్‌కమ్ అనేది క్రియేట్ అవుతుంది వెస్టీజ్‌లో. సో ఇలా వెస్టీజ్‌లో మీరు జాయిన్ అవ్వాలి, ఇన్‌కమ్ తీసుకోవాలి అనుకుంటే ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఐడీ యాక్టివేషన్ కోసం ఏమీ లేదు. ఫ్రీ రిజిస్ట్రేషన్. మీరు 18 ఇయర్స్ ఏజ్ ఉండి మీ దగ్గర ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే యూ ఆర్ ఎలిజిబుల్ టు డూ వెస్టీజ్ అండి. దీంతో పాటు ఎటువంటి రూపాయి కూడా ఇన్వెస్ట్‌మెంట్ లేదు. నాకు కావాల్సిన ఇన్వెస్ట్‌మెంట్ అల్లా ఏంటి అంటే మీ టైం. మీ టైమ్‌ని వెస్టీజ్‌లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మనీ లాగా కన్వర్ట్ చేస్తారు. అన్వర్ సార్ నాకు కన్వర్ట్ చేసినట్టే. సో ఇలా మీరు పాయింట్స్ వస్తే మీకు ఏమవుతుందంటే ఆ పాయింట్స్ ఆధారంగా మీకు ఈ 9 టైప్ ఆఫ్ ఇన్‌కమ్స్ వస్తాయన్నమాట. సో ఫస్ట్ ప్రాఫిట్ మీకు చెప్పినట్టే రిటైల్ ప్రాఫిట్ అండి. 10-20% డిస్కౌంట్ వస్తది. అండ్ సెకండ్ ప్రాఫిట్ వచ్చేసి 5-11% పర్ఫార్మెన్స్ బోనస్ అనేది వస్తది. అండ్ ఫోర్త్ డైరెక్టర్ బోనస్ వస్తది. బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ కంపెనీ టర్నోవర్ నుంచి. ఫిఫ్త్ కంపెనీ టర్నోవర్ నుంచి బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14% వస్తది. సిక్స్త్ హైయెస్ట్ ఇన్‌కమ్ అండి వెస్టీజ్‌లో. ఎవరైతే 1,00,000, 2,00,000, 3,00,000 తీసుకుంటున్నారో వెస్టీజ్ నుంచి వాళ్ళంతా కూడా ఈ ఫండ్ ద్వారానే తీసుకుంటారు. దట్ ఈస్ లీడర్‌షిప్ ఓవర్ బోనస్ 16%, ట్రావెల్ ఫండ్ 5%, కార్ ఫండ్ 5%, హౌస్ ఫండ్ 3%, ఎలైట్ క్లబ్ బోనస్ 2%. సో మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే వెస్టీజ్ నుంచి ఫండ్ వస్తుంది. కార్ కొనాలన్నా ఫండ్ వస్తుంది. మీరు దేశ విదేశాలు ట్రావెల్ చేయాలంటే ఫండ్ వస్తుంది. మీరు లైఫ్ స్టైల్ సెట్ చేసుకోవాలంటే ఫండ్ వస్తుంది. ఇవన్నీ ఫండ్ కూడా ఎలా వస్తాయి అంటే మీరు ఎప్పుడైతే రిఫరల్ చేస్తుంటారో పాయింట్స్ ఆధారంగా ఇవన్నీ ఇన్కమ్స్ మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ వెస్టీజ్‌లో ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది అంటే అంత ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ అయ్యే పాసిబుల్ ఉందా అంటే ఎలా అని కాన్సెప్ట్ చూద్దాం. నార్మల్ ఒక కిరాణా షాప్ కాన్సెప్ట్ గాని, డీమార్ట్ గాని, రిలయన్స్ ఫ్రెష్ గాని ఇవన్నీ ఎలా ఆపరేట్ అయితాయి అంటే వాళ్ళకు కంపెనీ నుంచి ప్రొడక్ట్ రూ. 40కి వస్తదండి. వాళ్ళేందంటే డిస్ట్రిబ్యూటర్‌కెళ్తది.
హోల్సేలర్కి వెళ్తుంది, రిటైలర్కి వెళ్ళి కస్టమర్ దగ్గరకు వస్తుంది. మన దగ్గరకు వచ్చే వరకు ఒక 40 రూపాయలు ఉండే ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చే వరకు 100 రూపాయలు అవుతుంది. ఆ మధ్యలో ఉండే 60 రూపాయలు ఏమైతుందంటే మిడిల్ మ్యాన్ తీసుకుంటున్నారు. డిస్ట్రిబ్యూటర్, హోల్సేల్, రిటైల్, అడ్వర్టైజ్మెంట్, ప్రింట్ మీడియా వీళ్ళంతా తీసుకుంటున్నారు. బట్ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ వెస్టీజ్ లాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో ఏమవుతుందో చూసాం. అదే ప్రోడక్ట్ 40 రూపీస్ కి కంపెనీలో రెడీ అవుతుంది వెస్టీజ్ కంపెనీలో, అది మన దగ్గరకు వచ్చే వరకు 100 రూపీస్ అవుతుంది. సో మధ్యలో ఉండే 60 రూపీస్ 60% బెనిఫిట్ ఏమవుతుంది అంటే, నన్ను ఎవరు రిఫర్ చేస్తారు ఈ బిజినెస్ కి? అన్వర్ సార్ కి 20% వెళ్ళిపోతుంది. అన్వర్ సార్ ని ఎవరు రిఫర్ చేస్తారు ఈ బిజినెస్ లోకి? ఏలెన్ సార్ కి 20% వెళ్తుంది. ఏలెన్ సార్ ని ఎవరు రిఫర్ చేస్తారు? గౌతమ్ బాలికి 20%. సో ఇలా మాకు డిస్ట్రిబ్యూట్ అయితే మాకు ఇన్కమ్ వస్తుంది అనమాట. అలానే ఇప్పుడు నేను సంతోష్ కి రిఫర్ చేశాను. సో సంతోష్ ఏదైతే బిల్లింగ్ చేస్తే నాకు 20% వస్తుంది. సో సంతోష్ ఇప్పుడు భగవాన్ సార్ కి ఇంట్రొడ్యూస్ చేస్తారు ఈ కాన్సెప్ట్. సో భగవాన్ సార్ నుంచి సంతోష్కి వస్తే, సంతోష్ నుంచి నాకు, అంటే మనము ఈ 60% బెనిఫిట్ అనేది తీసుకుంటాం అనమాట. సో నార్మల్ రెగ్యులర్ గా మీరు కొనే ప్రొడక్ట్స్ ఏమవుతుందంటే వాళ్ళు డెవలప్ అవుతారు. ఒక హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, రిటైలర్. మీరు కొనుక్కునే కిరాణా షాప్ పర్సన్, మీరు కొనుక్కునే డిమార్ట్ పర్సన్ కోట్లలో ఎదిగిపోతున్నాడు. మనం మాత్రం ఒక మిడిల్ మ్యాన్ నుంచి లోవర్ మిడిల్ కి వెళ్ళిపోతున్నాము. వాళ్ళు మాత్రం రిచ్ నుంచి లగ్జరీస్ లైఫ్ కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ బెనిఫిట్. మీరు ఖర్చు పెడితే వాళ్ళు రిచ్ అవుతున్నారు. బట్ ఇక్కడ వెస్టీజ్ లాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో మనం ఖర్చు పెడుతూ మనమే ఎదుగుతాం అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అనమాట. సో ఆ ఇన్కమ్ తోటే మనం ఇక్కడ ఆ, ఆ, ఈ ఈ 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి, ఈ 60% ఏదైతే బెనిఫిట్ డిస్ట్రిబ్యూట్ అవుతుందో దాంతో 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి మన వెస్టీజ్ లో తీసుకొని మన లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టు స్లైడ్ లో ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, ఇది సాక్షి పేపర్ లో 2020 డిసెంబర్ 10th రోజు పబ్లిష్ అయింది, మీరు చూడొచ్చు. అండ్ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రారంభించడం ఒక మంచి ప్రయత్నం. మాజీ మంత్రి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ రావు. సో గవర్నమెంట్ కూడా వెస్టీజ్ లాంటి ఒక సంస్థను ఎంకరేజ్ చేస్తుంది అంటే దే నో ద బెనిఫిట్. దే నో దట్, వాళ్ళకి తెలుసు జాబ్స్ మేము క్రియేట్ చేయలేం, గవర్నమెంట్ జాబ్స్ మేము రిలీజ్ చేయలేం అని చెప్పి. అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటే ఒక ఇది హిందీ న్యూస్ పేపర్ అండి, లీడింగ్ న్యూస్ పేపర్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వెరీ సూన్ కమింగ్ డేస్ లో 2021 లో డైరెక్ట్ సెల్లింగ్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి స్కూల్, కాలేజ్, ఎంబీఏ లో సిలబస్ లో యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అంత బ్యూటిఫుల్ బిజినెస్ అనమాట ఇది. సో ఇతను వచ్చేసి మా గ్రేట్ అప్లైనర్, మా బ్రదర్ అండ్ మెంటర్, కోచ్, ఎవ్రీథింగ్ అండి. నాకు ఈ పర్సన్ నా లైఫ్ లో ఎంటర్ అయిన తర్వాతనే నా లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయిందని చెప్పాను. సో హిస్ నేమ్ ఇస్ అన్వర్ బాషా, వర్కింగ్ ఫర్ రైల్వేస్, ఇండియన్ రైల్వేస్, ఎర్నింగ్ 85,000 salary per month అండ్ డూయింగ్ వెస్టీజ్ as పార్ట్ టైం. ఆయన గవర్నమెంట్ జాబ్ లో చేస్తూ వెస్టీజ్ ఎందుకు చేస్తున్నారు అంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం కోసం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పిక్ లో సార్ ఇన్కమ్ నవంబర్ లో 41,586 రూపీస్. మాక్సిమం నా ఇన్కమ్ కూడా, నేను ఫుల్ టైం చేస్తున్నాను హెచ్ఎస్బిసి బ్యాంక్ లో, నా ఇన్కమ్ కూడా ఇంత లేదండి ఫ్రాంక్ గా చెప్పాలంటే. బట్ సార్ పార్ట్ టైమ్ లో 41,000 తీసుకుంటున్నారు. సో సార్ వాళ్ళ మిస్సెస్ పేరు వచ్చేసి, వైఫ్ పేరు షేక్ రెహానా బేగం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ బిజినెస్ చేయొద్దు అని చెప్పి వాళ్ళ వైఫ్ పేరు పైన ఐడి క్రియేట్ చేయడం జరిగింది. సో షేక్ రెహానా బేగం పేరు మీరు చూసుకోవచ్చు స్క్రీన్ లో. పర్ఫార్మెన్స్ బోనస్ సార్ కి 675 రూపీస్ వచ్చింది. బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14,000 వచ్చింది. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 21,446 రూపీస్ వచ్చింది. ట్రావెలింగ్ ఫండ్ 5,293 రూపీస్ వచ్చింది. ఇంకా కార్ ఫండ్, హౌస్ ఫండ్, స్కీమ్ ఫండ్ ఇవన్నీ మూడు కూడా యాడ్ అయితే సార్ ఇన్కమ్ విల్ బి మోర్ దెన్ 3 lakhs. సో సార్ కష్టపడుతున్నారు ఈ ఇన్కమ్స్ కి రీచ్ అవ్వడానికి. అండ్ సార్ మోటివేషన్ తోటే, అన్వర్ సార్ మా బ్రదర్ మోటివేషన్ తోటే నేను కూడా చేస్తున్నాను, పార్ట్ టైం బిల్డ్ చేస్తున్నాను లాస్ట్ 6 months నుంచి. సో ఈయన వచ్చేసి నా క్లోజ్ ఫ్రెండ్ కార్తిక్ దర్శి ఫ్రమ్ బెంగళూరు. ఇది అతని ఇన్స్టాగ్రామ్ ఐడి, మీరు ఇన్స్టాగ్రామ్ లో చెక్ చేయొచ్చు. ఇతను కూడా ఒక బీటెక్ స్టూడెంట్ అనమాట. సో బీటెక్ అయిపోయిన తర్వాత అందరిగా చేసినట్టే సాఫ్ట్వేర్ లో జాయిన్ అయ్యాడు. ఒక 30,000 శాలరీ వచ్చింది. సో 3 months చేసిన తర్వాత అతను లైఫ్ లో ఏమర్థమైందంటే, ఈ 30,000 నేను 1 lakh రీచ్ అయ్యే వరకు ఎంత టైం పడుతుంది, తర్వాత 2 lakhs కి ఎంత టైం పడుతుంది అనే ఒక ఆలోచన స్టార్ట్ అయింది. ఆలోచన స్టార్ట్ అయిన తర్వాత వెస్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అతను జాయిన్ అయిన 6 months లోనే ఫుల్ టైం బిజినెస్ చేశాడు. ఫస్ట్ మంత్ 178 రూపీస్, సెకండ్ మంత్ 737 రూపీస్, 15,000, 19,000, 27,000, 53,995 రూపీస్. ఇది 2019 లో. ఇప్పుడు 2020 నేను ఇంకా ఆయన చెక్స్ తీసుకోలేదు, స్క్రీన్ షాట్స్. ఈ హాస్ రీచ్డ్ ఆల్మోస్ట్ 1 lakh రూపీస్ అండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అనమాట, వెస్టీజ్. అండ్ ఈమె వచ్చేసి పూర్ణిమ సింగ్, షీఈస్ అ సివిల్ ఇంజనీరింగ్ 4th year స్టూడెంట్ అండి. షీఈస్ ఆల్సో టేకింగ్ 2,37,780 రూపీస్ యాజ్ అ
ఫుల్ టైం అనమాట. అంటే కాలేజ్ చదువుకుంటూ ఈ బిజినెస్ అనేది ఆమె బిల్డప్ చేస్తున్నారు అనమాట. సో ఇది వచ్చేసి నా ఇన్కమ్ అండి. ఐ స్టార్టెడ్ 6 months బ్యాక్ 272 రూపీస్, 511 రూపీస్, 1158 రూపీస్, 2624 రూపీస్, 4713 రూపీస్. సో రీసెంట్ గానే నేను నా బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్ కంప్లీట్ చేసుకొని ఈ మంత్ నేను సిల్వర్ డైరెక్టర్ కంప్లీట్ చేస్తున్నాను. వెరీ సూన్ నేను ఒక 4 months తర్వాత మీ ముందు ఒక 50,000 ఇన్కమ్ తోటి మళ్ళీ వస్తాను అనమాట. దిస్ ఇస్ మై పార్ట్ టైం జర్నీ అండ్ ఇదంతా కూడా నా టీం అండి. సో ఇక్కడ వెస్టీజ్లో ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే మీరు మీటింగ్స్ చేయాలి, హోమ్ మీటింగ్స్ కానీ జూమ్ మీటింగ్స్ కానీ. సో ఇక్కడ జూమ్ మీటింగ్స్ చేస్తే ఏంటంటే కొంచెం కోవిడ్-19 వల్ల జూమ్ మీటింగ్స్ చేస్తున్నాం. బట్ కోవిడ్-19 లాంటి సిచ్యువేషన్ లో కూడా ఇట్లాంటి సెషన్స్ కండక్ట్ చేసాం. రీసెంట్ గానే ఒక 15 days బ్యాక్ ఈ సెషన్ కండక్ట్ చేసాం హైదరాబాద్ లో. సో ఇలా సెషన్స్ వాళ్ళకి అటెండ్ చేస్తే ఏమవుతుందంటే కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమవుతుంది, అర్థమయ్యి వాళ్ళు ఇలా బిల్లింగ్ చేస్తారు, బిల్లింగ్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది అనమాట. ఇక్కడ సీక్రెట్ ఏం లేదు అండి. ఇన్కమ్ తీసుకోవాలంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ని అప్రోచ్ అవ్వాలి, ప్లాన్ చెప్పాలి, వాళ్ళకు జాయిన్ చేపియాలన్నమాట. సో ఇలా జాయిన్ చేపిస్తే లైఫ్ స్టైల్ ఎలా మారుతుంది అంటే ట్రావెల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ లో మీరు ట్రావెల్ చేయొచ్చు వెస్టీజ్ నుంచి. అండ్ కార్ తీసుకోవచ్చు. ఈవెన్ 20 years అబ్బాయి కూడా కార్ తీసుకునే పాసిబిలిటీ ఉంది ఇక్కడ. సో అంత పొటెన్షియల్ ఉంది. సో ఇక్కడ మీరు వెస్టీలో జాయిన్ అవ్వాలంటే 30 PV, 60 PV, 100 PV మీకు నచ్చిన దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఈ ఈ మంత్ లో 3200 రూపీస్ వర్త్ ప్రొడక్ట్స్ కొనుక్కుంటే మీకు వచ్చేసి ఒక అలోవెరా క్యాప్సూల్ ఫ్రీ వస్తుంది. లేదా అంటే మీకు లేడీస్ ఫేవరెట్ షో టైమ్ వాటర్ ప్రూఫ్ లిక్విడ్ ఐలైనర్ కలర్డ్ 1 రూపీకి మాత్రమే వస్తుంది. ఇది జాయినింగ్ ఆఫర్ కొత్త వాళ్ళకి మాత్రమే. అండ్ ఇక్కడ మీరు జాయిన్ అవ్వాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ క్యాన్సల్ చెక్ ఉంటే మీరు ఈ వెస్టీజ్ బిజినెస్ లో జాయిన్ అవ్వచ్చు. అండ్ మీకు యాప్స్ ఉన్నాయండి. మన స్టోర్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. మొబైల్ యాప్స్ నుంచే మీరు ఇంటికి కావాల్సిన సామాన్ ఆర్డర్ చేసుకోవచ్చు. వెస్టీజ్ POS యాప్ అని మీరు ప్లే స్టోర్ లో కొట్టండి, మీకు తెలిసిపోతుంది. www.mywestige.com అని వెబ్సైట్ కూడా ఉంది, అక్కడ కూడా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఇక్కడ నాది వచ్చేసి ఇది యూట్యూబ్ ఐడి అండి. యూట్యూబ్ ఛానల్ ఉంది నాది, మీరు అది ఫాలో అవ్వచ్చు వీడియోస్ కోసం. నాది సపరేట్ ఛానల్ ఉంది, హేమంత్ షాపర్తి అని చెప్పి. ఎవ్రీథింగ్ మీకు అన్ని వీడియోస్ ఉంటాయి వెస్టీజ్ రిలేటెడ్. అండ్ మీ అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నానండి ఈ సెషన్ ద్వారా. ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్, ఇఫ్ నాట్ వి దెన్ హూ విల్, ఇఫ్ నాట్ వెస్టీజ్ దెన్ వాట్. అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, అండ్ మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు మన కోసం, అండ్ వెస్టీజ్ కాకుండా ఇంకేమైనా మంచి ఆప్షన్ ఉందా మీ దగ్గర. అంటే ఎటువంటి పెట్టుబడి లేకుండా మీ ఫ్రీ టైంలో బిజినెస్ బిల్డప్ చేసుకుంటూ లెఫ్ట్ సైడ్ బ్రాకెట్ నుంచి రైట్ సైడ్ సెల్ఫ్ ఎంప్లాయ్ నుంచి బిజినెస్ కి వచ్చే ఆప్షన్ ఏమైనా ఉందా అని మీరు ఆలోచించుకోండి. సో మా ఫ్రెండ్ ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఏం చెప్పాడంటే, when you are confused to start a business and not able to take decision, ask 2 questions to yourself. If not this, do you have any other option to change your life? Do you really want to change your life? You will get an answer. అంటే మీకు బిజినెస్ కాకుండా ఇంకేదైనా ఆప్షన్ ఉందా లైఫ్ చేంజ్ అవ్వడానికి? అండ్ నిజంగా మీరు లైఫ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారా? అంటే మీరు ఉన్న జాబ్ లైఫ్ లో సాటిస్ఫైడ్ లేకుంటే ఏదైనా చేసి లైఫ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు కదా, అది ఇంకేమైనా ఆప్షన్ ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. సో మీరు జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదో వెనకాల పడాలండి. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే జాబ్ వెనకాల పడితే 30 సంవత్సరాలు కష్టపడి అప్పుడు మీరు సెటిల్ డౌన్ అవుతారు లవ్ లో. అదే బిజినెస్, ఈ వెస్టీజ్ లాంటి బిజినెస్ లో ఒక 3 years మీరు కష్టపడితే మీ లైఫ్ సెట్ అవుతుంది. సో 3 years 30 years అది మీరు డిసైడ్ చేసుకోండి. సో నేను వెస్టీజ్ అనేది ఎందుకు చేస్తున్నానంటే నాకు రీసెంట్ గా ఒక బాబు పుట్టాడు, సుతీక్ష్, 3 months బేబీ. అండ్ రైట్ సైడ్ లో మా మిసెస్ అండ్ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మా ఫాదర్ అండ్ మదర్. సో వై ఐఎమ్ డూయింగ్ వెస్టీజ్, ఎందుకంటే ఎప్పుడైతే మీ వై అనేది క్లియర్ ఉంటుందో ఆటోమేటికలీ హౌ ఈజ్ ఈజీ అండి. ఐఎమ్ డూయింగ్ వెస్టీజ్ ఫర్ మై ఫ్యామిలీ. మా కొడుకుకు మంచి లైఫ్ ఇవ్వడం కోసం, మా వైఫ్ కి మంచి లైఫ్ ఇవ్వడం కోసం, మా మామ్ డాడ్ ని మంచిగా చూసుకోవడం కోసం నేను వెస్టీజ్ అనే బిజినెస్ ని జాయిన్ అయ్యాను. అండ్ వెరీ సూన్ ఒక 50,000 ఇన్కమ్ వచ్చిన తర్వాత వాళ్ళకంటూ నేను వాళ్ళకి ఏం కావాలన్నా నేను ఇవ్వగలుగుతాను వెస్టీజ్ నుంచి. సో అందుకోసమే వెన్ యువర్ వై ఈస్ క్లియర్ హౌ ఈజ్ ఈజీ అండి. మీ వై అనేది ఎంత ఎమోషనల్ గా ఉంటే మీరు అంత ఎఫెక్టివ్ గా బిజినెస్ చేస్తారనమాట. సో దిస్ ఈస్ ద బిజినెస్ ఆపర్చునిటీ అండి. హోప్ మీ అందరికీ బిజినెస్ కాన్సెప్ట్ అనేది నచ్చింది అనుకుంటాను. మీకు ఏమన్నా క్వైరీస్ ఉంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో పింగ్ చేయొచ్చు, హేమంత్ షాపర్తి నా ఐడి. లేదంటే యూట్యూబ్ ఛానల్లో కూడా నా వీడియోస్ చూసి మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయొచ్చు. లేదంటే మీరు ఎవరైతే మిమ్మల్ని ఈ సెషన్ కి ఇన్వైట్ చేస్తారో వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు ఫర్దర్ డౌట్స్ కోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. హ్యావ్ ఎ గ్రేట్ డే.